ఆదికాండం అనే పుస్తకం దగ్గర నుంచి మన ధ్యానం మొదలు పెడదాం. ఆదికాండం బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకం. ఆది అనగా ప్రారంభము, ఆది అనగా అన్నిటికీ మొదలు. ఆది అంటే ఒక కాలమే కాదు, ఆది అనే పేరు కలిగిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. సమస్తము ఆయన యందు, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సృజించబడిందని కొలసే పత్రిక 1:15 రాయబడి ఉంది. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని ఒక చోట రాయబడింది. హెబ్రీ పత్రిక 1:6 ఆయన ఆది సంభూతుడు అని చెప్పడం జరిగింది. 1:6 హెబ్రీ పత్రిక. ఆది అనే వ్యక్తి ఉన్నాడు, ఆది అనే కాలం ఉంది. ఆది అంటే కాలం. వాక్యము అనే వ్యక్తి ఉన్నాడు, మళ్ళీ వాక్యము అనే అక్షరాలు ఉన్నాయి. మన గ్రంథంలో ఉన్న అక్షరాలను మనం వాక్యం అంటాం. అలాగే వాక్యం అనే పేరు కలిగిన వ్యక్తి కూడా ఉన్నాడు. బాగా వినండి. ఆది అనే పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడు, ఆది అనబడిన కాలం ఉంది. వాక్యం అనబడిన పేరు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అలాగే వాక్యం అంటే అక్షరాలు, పదాలు సమకూర్చి పలికి మనం ధ్యానించుకునేటువంటి గ్రంథంలో వాక్యాలు ఉన్నాయి. వాక్యం అంటే అక్షరాలే కాదు, వాక్యం అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఆదికాండాన్ని ధ్యానించేటప్పుడు, ప్రారంభాన్ని మీరు అధ్యయనం చేసేటప్పుడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అన్న మాట చదివినప్పుడు, ఆది యందు అంటే ప్రారంభ కాలములో, ఆ ప్రారంభ కాలమునందు దేవుడు భూమి ఆకాశాలు సృజించను అని వస్తుంది. అయితే ఆది అంటే కాలమే కాదు, ఆది అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అలాగే కాలము అంటే కాలమే కాదు, కాలము అని చెప్పబడినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. కాలం అంటే టైం మనకు తెలిసి. ఇప్పుడు ఉదాహరణకి మీరు 8 బయలుదేరారు, 7 వచ్చేటప్పుడు 11 అయింది అనుకోండి. ఈ మధ్యలో గడిచిన దాన్ని కాలము అంట, ఒక టైంని. కానీ కాలము అని పిలువబడే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇది ఒక బైబిల్ గ్రంథమే కాదు, ప్రాచీన వేద సాహిత్యం కూడా దేవుణ్ణి ఇలాగే అభివర్ణించింది. వేద సాహిత్యంలో కూడా ప్రజాపతి అనే సృష్టికర్తకున్న పేర్లలో ఒకటి సంవత్సరోవై ప్రజాపతి అంటాడు. అంటే సంవత్సరము అంటే ప్రజాపతే సంవత్సరం, ప్రజాపతే కాలం అంటాడు. ప్రజాపతి అగ్ని అంటాడు, అంటే ప్రజాపతి అగ్ని అని. అంటే మనం చూసుకుంటున్నాం, పొయ్యిలో మండే అగ్ని ఉంటుంది, అగ్గిపుల్ల గీస్తే మండే అగ్ని ఉంటుంది, అది అగ్నే. కానీ అగ్ని అనే పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడు అని వేదం కూడా చెప్తుంది. అలాగే కాలము, సంవత్సరం అనే పేరు కలిగిన వ్యక్తి కూడా ఉన్నాడు అని వేదం కూడా చెప్తుంది. అలాగే బైబిల్ గ్రంథంలో మన దేవుడు దహించు అగ్నిగా అభివర్ణించబడ్డాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి వచనం చూస్తే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అంటాడు. అలాగే ఇలా చాలా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆదికాండం అనగానే ఒక కాలమునకు సంబంధించిన అంశం అనుకోవద్దు, ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కూడా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే జస్ట్ కాలమునందు కాదు, ఒక వ్యక్తి యందు దేవుడు ఇదంతా కూడా ఏర్పరిచాడని గ్రంథం సుస్పష్టంగా చెప్తుంది. దీనికి అనేక వచనాలు ఉన్నాయి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 27, 28 వచనాల దగ్గర మనం చదువుకుంటే అక్కడ అంటాడు, మనము ఆయన యందు ఉనికి కలిగి చరించుచున్నాము, మనం ఆయనకు దూరముగా లేము, ఆయన మనకు దూరస్తుడు కాడు. మనము ఆయన యందుండి బ్రతికి ఉనికి కలిగి చరించుచున్నాం, మనము ఆయన యందున్నామంటాడు. మనం ఆయన యందు ఉంటాం ఏంటి? ఈ మాట ఒక క్రైస్తవులతో అయితే క్రీస్తునందు మనం ఆయనలో ఉన్నాం అనుకోవచ్చు. అన్యులతో చెప్తున్నాడు, ఏథెన్స్లో ఉన్న అన్యులతో చెప్తున్నాడు, మనము ఆయన యందుండి ఉనికి కలిగి చరించుచున్నాం అంటాడు. కనపడుతుందా మీకు? 28 అదే
మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఎప్పుడన్నా ఆలోచించాలి, ఆయన ఎందుకు బ్రతుకుతున్నాం ఏంది? అది అన్యులతో చెప్పటం ఏంది? అన్యులైనా క్రైస్తవులైనా ఎవరైనా సకల ప్రాణులు ఆయన యందే ఉనికి కలిగి ఉన్నాయి. అన్నిటి ఉనికికి ఆధారము ఆయనే. కొలసై పత్రిక 1:15 ఏముంది? ఆయన యందు సర్వమును సృజించబడెను, ఆయన ద్వారా. 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపివై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చెప్పాను కదా, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, అన్నిటికంటే ముందున్నవాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృష్టమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆ మాట చూడండి. ఇందాక అక్కడేమన్నాడు? 17 అపోస్తలుల గారు 17:28 మనం ఆయన యందుండి ఆయన యందు బ్రతుకుచున్నాము. ఇక్కడేమన్నాడు? సమస్తము ఆయన యందు సృజింపబడెను. ఆయన ఏంటంటే అన్నిటికీ ఆధారం ఆయన అని. అర్థమైందా? ఇల్లు కట్టాలంటే ఫ్లాట్ కావాలి కదా. ఫ్లాట్ లేకుండా శూన్యంలో ఇల్లు కడతామా? అట్లాగా ఈ చరాచర జగత్తు మొత్తం నిర్ణీత కక్షలలో సమస్త గ్రహాలు, నక్షత్రాలు అండి, మిల్కీవేస్, పాలపుంతలు, గెలాక్సీలు, కోటాను కోట్లు ఉన్నాయి విశ్వంలో. ఇవన్నీ కూడా వాటి ప్లేసెస్లో కరెక్ట్గా ఉండాలి అంటే వాటన్నిటినీ పట్టి ఉంచేటువంటి ఆధారం ఒకటి కావాలి. ఆ ఆధారమే యేసు. అర్థమైందా? అన్నిటికీ ఆధారం ఆయనే, సమస్తానికి ఆధారం ఆయనే, విశ్వానికి ఆధారం ఆయనే, దేవుని చిత్తం, తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆధారం ఆయనే, మానవజాతి నిర్మాణానికి ఆధారం ఆయనే, మానవజాతి విమోచనకు ఆధారం ఆయనే, రేపు వెళ్ళి విమోచింపబడిన వారంతా ఉండటానికి ఆధారం ఆయనే. టోటల్గా ఆది అనగానే ఫస్ట్ ఆది కాండం అనగానే ఫస్ట్ జస్ట్ కాలము అనే గాక ఆది అనే వ్యక్తి మన ప్రభువుని గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఆది కాండంలో సింపుల్గా చెప్పాలంటే మానవ జాతి యొక్క ఆరంభము, మానవ జాతి యొక్క గమనము, మానవ జాతి యొక్క పతనము, మానవ జాతి యొక్క విమోచన ప్రణాళికకు ఆరంభము. ఈ 4 ఉన్నాయి. ఆదికాండం మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, కొంచెం సింపుల్గా అబ్జర్వ్ చేస్తే, మానవ జాతి ఆరంభము, మానవ జాతి మనుగడ ప్రయాణము, మానవ జాతి పతనము, మానవ జాతి పతనమైపోయింది కదా, దాన్ని విమోచించడానికి దేవుని రక్షణ ప్రణాళికకు ప్రారంభము. ఇది ఆదికాండంలో 4 అంశాలు. ఇక ఆదికాండంలో అన్నిటి ప్రారంభాలు ఉన్నాయి. అన్నిటి ప్రారంభాలు అన్ని ఫస్ట్ జరిగాయన్ని. మొదటి మరణం అందులో ఉంది, మొదటి జన్మ అందులో ఉంది, మొదటి కుటుంబం అందులో ఉంది. అట్లాగా ఆదికాండంలో అన్నిటి ప్రారంభాలు, వంశాల ప్రారంభం, జాతుల ప్రారంభం, దేవుని తీర్పుల ప్రారంభం, అలా చాలా ప్రారంభాలు ఉన్నాయి ఆదికాండంలో. ఇక మానవజాతి విమోచనకు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకొని ఆ వ్యక్తి ద్వారా ఒక జనాంగాన్ని రప్పించి, ఆ జనాంగంలోంచి ఒక వ్యక్తిని రప్పించి, ఆ వ్యక్తి ద్వారా సకల ప్రజలకు విమోచన మార్గము చూపించటం దేవుని ప్రణాళిక. అందుకు సంబంధించినటువంటి ఒక జనాంగాన్ని సిద్ధపరిచే ఘట్టం కూడా ఆదికాండంలో మనకు కనబడుతుంది. ఫస్ట్ అన్నిటి ఆరంభం చూపిస్తాడు. క్రమక్రమంగా విడగొట్టుకుంటూ ఫైనల్కి వచ్చేటప్పటికి ఒక్కటే ఒక ఫ్యామిలీని ఫైనల్ చేస్తాడు. ఒక ఫ్యామిలీని, అది యాకోబు కుటుంబం. ఆదాము కుటుంబంతో ప్రారంభమవుతుంది ఆదికాండం. ఆదాము కుటుంబంతో ప్రారంభమవుతుంది ఆదికాండం. ఏం ఇబ్బంది పడకుండా అన్న, ప్రశాంతంగా చేసుకోండి, బాగుంది, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడొచ్చాగా ఆదాము ఫ్యామిలీ
ప్రారంభమవుతుంది. యాకోబు ఫ్యామిలీ ఐగుప్తుకు చేరడంతో ముగించబడుతుంది ఆదికాండం. సరే, ఆదికాండంలో ఎన్నో కోణాలు మీరు చూసి ఉండొచ్చు, ఎన్నో విషయాలు మీరు చూసి ఉండొచ్చు. అయితే ఈరోజు ఒక కోణాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. దైవ సేవ చేసేటువంటి మనకి ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాల్సినటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఆదికాండం మొత్తం మనం అధ్యయనం చేసినప్పుడు కొన్ని కుటుంబాల నేపథ్యం మనకు కనపడుద్ది. కొన్ని కుటుంబాల నేపథ్యం మీరు బాగా అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఆదాము కుటుంబం, తర్వాత హన్నోకు కుటుంబం, తర్వాత నోవహు కుటుంబం, తర్వాత అబ్రహాము కుటుంబం, తర్వాత లోతు కుటుంబం, తర్వాత ఇసాకు కుటుంబం, తర్వాత యాకోబు కుటుంబం, మళ్ళీ యాకోబులోంచి 12 కుటుంబాలు, అవునా, యోసేపు కుటుంబం, అంత కుటుంబాల నేపథ్యం కనపడిద్ది ఈ కోణంలోంచి మనం చూస్తే. ఈ కుటుంబాలను గూర్చినటువంటి అధ్యయనం మనకు మస్తు దొరుకుతుంది ఆదికాండంలో. ఎందుకు అంటే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు, ఒక్కడు అని మనం సహజంగా ధ్యానిస్తాం. ఒక్కడి మీద వెళ్తుంది మన దృష్టి. కానీ ఒకడు ఉనికిలోకి రావడానికి ఒక కుటుంబం ఆధారం అవుతుంది. ఒక కుటుంబం టోటల్గా కలిసి వర్క్ చేయాల్సి వస్తుంది అనే ఒక విషయం. ఇప్పుడు సంఘము అంటే కూడా కుటుంబమే. ఇప్పుడు నువ్వు చిన్న కుటుంబంగా నువ్వు ఉన్న ఊర్లో ఉన్నావు, తర్వాత దేవుని పరిచర్య మొదలుపెట్టావు, సంఘంలో కొంతమంది చేర్చబడ్డారంటే ఒక సేవ మొదలుపెట్టావు, కొంతమంది నీ సువార్త విని నీ దగ్గరకు వచ్చి కూర్చొని నీ దగ్గర దేవుని వాక్యం నేర్చుకొని బలపడతా ఉన్నారు, వాళ్ళు సంఘంగా కట్టబడ్డారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక లేక ఆత్మీయ కుటుంబాన్ని కడుతున్నావు నువ్వు. అర్థమైందా? మనమంతా కలిసి టోటల్గా విశ్వమంతట్లో ఉన్నటువంటి జనావళి మొత్తం కలిసి కూడా దేవుని కుటుంబం. మనం కట్టే సంఘం కూడా ఒక కుటుంబమే, యేసయ్య కుటుంబం. మనం కలిగి ఉన్నది కూడా కుటుంబాన్నే. కాబట్టి ఇప్పుడు కుటుంబం అనే కోణంలో నుంచి మన వ్యక్తిగతం, మనం కట్టే సంఘం, మనం చేరే దేవుని కుటుంబం, దీని మీద మనం కొంచెం అధ్యయనం చేయటం అవసరం అని నాకు అనిపించింది. అందుకే ఈ విషయాన్ని మీకు అందిస్తున్నాను. ఇప్పుడు ఆదాము ఒక్కడే ఉంటే షేతు అనేవాడికి జన్మ ఉంటుందా? ఆదాము ఒక్కడే ఉంటే షేతు అనేవాడికి జన్మ ఉంటుందా? షేతు నుంచి కదా వచ్చింది జనావాడి. కయ్యూను దేశదిమ్మర అయిపోయాడు. కయ్యూనుకు వచ్చిన సంతానం కూడా తర్వాత జలప్రలయంలో పోయారులే మొత్తం. ఆదాముకు 3వ వాడుగా పుట్టిన షేతు, ఆ షేతు నుంచి వచ్చినటువంటి జనావళి ఇప్పుడు భూమి మీద రన్నింగ్లో ఉంది. ఆదాము ఒంటరిగా ఉంటే షేతుకు ఉనికి లేదు. అందుకని ఆదాముకి భాగస్వామిని ఇచ్చాడు దేవుడు, హవ్వని. అది కూడా ఆదాములో నుండే చేసి ఆదాము హవ్వ ఇద్దరిని కలిపి ఒక చిన్న కుటుంబాన్ని ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబంలోంచి కొంతమంది సంతానం, వాళ్ళు వీళ్ళు అంతా కలిసి ఒక పెద్ద కుటుంబం, అట్లాగా స్టార్ట్ అయింది. తర్వాత అక్కడ నుంచి ఇక ఆ పరంపర సాగి 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 హనోకు దగ్గర హనోకు ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ రాయలేదులే, కానీ హనోకు సంతతిని అయితే దేవుడు లైన్లోకి అయితే తీసుకున్నాడు. అందుకే కుటుంబము అన్నాను, హనోకు ఫ్యామిలీ అన్నాను. ఎందుకంటే హనోకు ఫ్యామిలీ కూడా రన్నింగ్లో ఉంది. అందులోంచి నోవాహు వచ్చాడు, హనోకు ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అక్కడ కూడా నోవాహు లైన్లోకి రావడానికి మళ్ళీ హనోకు కుటుంబాన్ని కలిగి ఉండాలి. హనోకు నుంచి ఒకడు వచ్చాడు, వాని నుంచి ఇంకొకడు. ఇప్పుడు మెతూషెల్లా, లెమెకు, నోవాహు అన్నట్టు అంత కుటుంబాల నేపథ్యం కనపడతా ఉంది. ఈ కుటుంబం
అని ఎందుకు నేను అన్నానంటే, మొదటి సమూయేలు గ్రంథంలో దేవుని చేత ఏర్పరచబడి షిలోహులోనున్న మందిరములో ఒక యాజకుడుగా ఉండి వర్ధిల్లిన ఒక వ్యక్తి దారుణంగా పతనమైపోవడానికి, ఘోరంగా దెబ్బతినడానికి కుటుంబం కారణమైంది. అలాగే కొంతమంది వర్ధిల్లటానికి కుటుంబం ఆధారమైంది, కొంతమంది పతనం అవడానికి కుటుంబం కారణమైంది. అందుకనే కొంచెం కుటుంబాల మీద నాయకుల దృష్టి అనే కోణాన్ని మనం కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. కుటుంబాల మీద నాయకుల దృష్టి అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు వరుసగా చూద్దాం. కొన్ని కుటుంబాలు మాత్రమే డివైడ్ చేసి మాట్లాడాడు. చాలామంది వ్యక్తులు ఉన్నారు, కానీ వాళ్ళందరి కుటుంబాలను దేవుడు ఎత్తల ఆదికాండంలో. ఉదాహరణకి ఆదాము కుటుంబం, తర్వాత షేతు, తర్వాత హనోకు, తర్వాత నోవహు, ఆ తర్వాత అబ్రహాము, ఆ తర్వాత లోతు, ఇస్సాకు, యాకోబు కుటుంబాలు. ఇప్పుడు కుటుంబ నాయకులను చూద్దాం. మన దృష్టి ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫ్యామిలీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, కుటుంబంలో పెద్ద తలకాయలు అంటాం కదా, తండ్రులు, తల్లులు, అట్లా వాళ్ళ మీద దృష్టి పెడదాం వరుసగా. ఇప్పుడు నంబర్ 1లో వచ్చేది ఆదాము. ఆదాముకు దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. కుటుంబం అంటే ముందు ఆయనకు భార్యని ఇచ్చాడు, తోటనిచ్చాడు, తోటని సేద్యం చేయమన్నాడు, భార్యను జాగ్రత్తగా చూసుకో, మరి మీ ఇద్దరు కూడా ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి అని దేవుడు ఆశీర్వదించాడు. ఆదాము హవ్వ ఇద్దరు. ఆదాము తోటను సేద్యం చేస్తున్నాడు, కానీ హవ్వ మరి ఆమె సేద్యం ఆయనతో పాటు చేయాలి, లేదా ఆయన సేద్యాన్ని పక్కన పెట్టి ఈమెతో సంచారం అన్నా చేయాలి. కానీ ఆయన ఒక పనిలో ఉన్నాడు, ఈమె ఒక పనిలో ఉంది. ఆయన ఉన్న పనిలోకి ఈమెని ఎంటర్ చేయలేకపోయాడు. అర్థమైందా? ఆయన ఒక పనిలో ఉన్నాడు, సేద్యం చేసే పనిలో. ఆమె ఒక పనిలో ఉంది, పైన తిరిగే పనిలో. ఆ తిరుగుతున్నావని, అమ్మాయి నువ్వు ఏం సహకారిగా చేయబడ్డావు, నాకు నువ్వు పైన తిరిగితే ఎట్లా కొంపలు అంటుకుపోతే రా నాతో కలిసి ఇప్పుడు నేను నీళ్లు పెడుతున్నాను అనుకో, నువ్వు కూడా ఏదో అట్లట్లాను పాదులు తీద్దాందా అని చెప్పంటే బాగుండేది. నువ్వు ఏడ కష్టపడితే నెరవేర్చే విషయంలో ఒకటి నెరవేరింది, కానీ ఒకటి నెరవేరలా. ఏమిటి నెరవేరింది? సేద్యం, ఓకే, అది నెరవేరింది. మరి తోట సేద్యం ఓకే, మరి కుటుంబ సేద్యం? ఇప్పుడు దైవజనుడుగా దైవజనురాలిగా నీవు 2 పనులు చేయవలసి ఉంది. ఒకటి సంఘమును కట్టుట, దేవుని ద్వారా దేవుని శక్తితో సంఘమును కట్టుట అన్న దాని మీదే నువ్వు దృష్టి పెడుతున్నావు. దానికంటే ముందు కుటుంబమును కట్టరగదు అనేది మొదటి పాఠం. కొంతమంది ఎలా నిర్లక్ష్యం చేశారంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం నిర్లక్ష్యం చేశారు. ఈ భార్యను అశ్రద్ధ చేసిన దాఖలాలో ఆదాము ఒకడు దొరుకుతాడు మనకి, తర్వాత లోతు దొరుకుతాడు, తర్వాత ఏలీ దొరుకుతాడు, తర్వాత సమూయేలు కూడా దొరుకుతాడు. సమూయేలు భార్య నిర్లక్ష్యం చేయటం ఏంది అని అడగండి, చూపిస్తా. అలాగే మరికొంతమంది, అలాగే యోసేపును అప్పగించిన పోతీఫెరో ఫ్యామిలీ కూడా మనకు ఆదికాండంలో ఉంది. అది కూడా ఒక అస్తవ్యస్త ఫ్యామిలీ అన్నమాట. పోతీఫెరో మంచోడు, పోతీఫెరో కూడా ఒకదాని మీద దృష్టి పెట్టాడు. పాప ఇంట్లో అసలు జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని పట్టించుకోవాలా. దైవజనులుగా దైవజనురాండ్రుగా దేవుని పని చేయాలి అనే ఒక దృష్టిలో ముందుకెళ్ళిపోతూ, అంతకంటే ముందు దేవుడు అప్పగించినటువంటి కీలకమైన బాధ్యతను అశ్రద్ధ చేయటం అనేది ఎంత ప్రమాదం అంటే,
కుటుంబము అనే దాన్నిగా నువ్వు బ్యాలెన్స్ చేయలేకపోయావంటే నువ్వు కట్టిన సంఘాన్ని కూడా పాడు చేసేటువంటి పనులు జరుగుతాయి. నీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయేంత ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అందుకే ముందు చెప్తున్నాను, ఫస్ట్ ఏం కట్టాలని చెప్పాను, కుటుంబమును జాగ్రత్తగా కట్టుకొనుచు తరువాత సంఘ నిర్మాణమునకు పూనుకోవాలి. ఫస్ట్ మొదట దృష్టి ఫ్యామిలీ మీద పెట్టాలి. అది పాఠం. ఇప్పుడు ఆదాం చేసినటువంటి ఒక నిర్లక్ష్యం, దేవుని పని ముఖ్యం. దేవుడు ఫస్ట్ ఏం చేయమన్నాడు? సేద్యం కదా. కాబట్టి ముందు సేద్యం ముఖ్యం. సరే, సేద్యం మీద దృష్టి పెట్టి సేద్యం చేశావు. అసలు దృష్టి పెట్టాల్సిన మనిషిని నిర్లక్ష్యం చేశావు. మరి నువ్వు సేద్యం చేయడానికి తోటలో ఉన్నావా, బయటికి నెట్టబడ్డావా? ఎవరి వల్ల బయటికి నెట్టబడ్డావు? నిన్ను బయటికి లాగింది ఎవరు? నువ్వు అంతసేపు సేద్యం చేసావు, సేద్యం ఆపిందా నిన్ను? ఏడ్చుకెళ్ళింది ఇక బయటికి. ఎవరు తీసుకెళ్లారు? నీ తోట ఎటు పోయింది? జుట్టు పెట్టి లాక్కొని పోయినట్టు పోయింది ఇక బయటికి, తీసుకెళ్ళింది ఇక. పా, గచ్చపొదలు ముళ్ళ తిప్పలు అవన్నీ తిప్పలు పడదు కానీ దాన్ని ఆ తుప్పల్లోకి తిప్పలు పట్టడానికి ఎటు పోయారు పాపం వాళ్ళు? ముళ్ళ తుప్పల్లోకి పోయారు. ఒకవేళ ఆ పర్సన్ని కానీ బ్యాలెన్స్ చేసుకుంటే ఇప్పటికి కూడా మనం కూడా తోటలోనే ఉండేవాళ్ళం. దేవునికి స్తోత్రం. జగమంతా ఒక తోట అయిపోయేది, జగమే ఒక ఏదైనా తోట అయిపోయేది, భూలోకమే పరలోకంలాగా మారిపోయేది. ఒక్కసారి ఊహించండి ఆ సన్నివేశం. అవునా? అంటే ఏది కీలకమో దాన్ని దృష్టించకపోవటం ఎంత ప్రమాదం అంటే మన కష్టమంతా కూడా పాడైపోతుంది, మన ప్రయాసంతా వ్యర్థమైపోతుంది. దైవజనమా, తోట మీద పెట్టాడు, తోట ఆపల. హవ్వ మీద పెట్టినట్టయితే హవ్వ వెళ్ళే పరిస్థితి కాకుండా ఉన్నట్టయితే ప్రశాంతంగా ఎప్పటికీ బాగుంది. కానీ అలా లేదు. అలాగే కొంతమంది దేవుడు చెప్పిన ఒక పని మీద దృష్టి పెట్టి రెండో పని నిర్లక్ష్యం చేసి బ్రతుకుల్ని పాడు చేసుకున్నారు. ఇందులో మరొకడు ఎవరు అంటే లోతు కూడా మనకి గుర్తొస్తాడు. లోతు కూడా భార్య విధేయుడు, భార్యని శాసించే టైపు కాదు. అమ్మాయి చెప్పిన మాట వింటాడు పాపం. నాకు అర్థమైంది అది. ఇద్దరు కలిసి ఒకే చోట నుంచి బయలుదేరారు, ఒకే దేవుణ్ణి సేవించారు, ఒకే రక్తానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఒకే ఆర్థిక స్థితిలో ఉండి విస్తరించిన వాళ్ళు, అంతా ఒకటే. కానీ కనాను దేశానికి వెళ్ళినప్పుడు ఇద్దరు ఆ చోటు వాళ్ళకి సరిపోలేదంట. అంత విస్తరించిన వాళ్ళ మందలు విస్తరించినప్పుడు పొలములో లోతు కాపరులకు అబ్రహాము కాపరులకు కొట్లాట అయింది. అసలు కొట్లాట అయిందాక ఎందుకుంది పరిస్థితి? కొట్లాట అయిందాక ఎందుకు వచ్చింది? నేను చెప్పను ఎందుకు వచ్చి ఉంటుందో. ఒక అంచనా, లేఖనంలో అలా లేదు కానీ ఒక అంచనా. బయలుదేరినప్పుడు ఎవరి ద్వారా బయలుదేరావు నువ్వు? లోతు అబ్రహాంను ఆధారం చేసుకుని బయలుదేరావుగా. అబ్రహాం కుటుంబంతో అబ్రహాం బయలుదేరితే నీ కుటుంబంతో నువ్వు బయలుదేరావు, బాగుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సంపద వచ్చింది, విస్తారమైన సంపద. ఆ సంపద చూసినప్పుడు మనసు మారింది, చెలించింది. పొలంలో వీళ్ళ మందకి మేత తగ్గింది కొంచెం, లోతోళ్ళ మందకి. అబ్రహాం మందకి మేత ఉంది, మేస్తున్నాయి. వీళ్ళు అడుదోలేరు. మేము మేపుతున్నాం కదా, మరి మీరు ఎడదోలేదు ఏంది? మరి మా ఏం తినాలి? అడుబోండి అటు దోలండి అన్నారు. ఏం తోలేది? మేము మాయి బతకొద్దా ఏంది? మాయి కూడా మేయాల్సిందని మీదకి తోలేదు. అబ్రహాం దగ్గరికి పోయింది, ఇటు లోతు దగ్గరికి వచ్చింది. అబ్రహాం ఏమనుకొని ఉంటాడు? వాడు మా అబ్బాయిగా సరి చేసుకుంటాడులే అని ఆయన అనుకొని ఉంటాడు. మా లోతు బ్యాలెన్స్ చేస్తాడులే అని. లోతు బ్యాలెన్స్ చేయలే. లోతు ఇంట్లో ఏం సంభాషణ జరిగి ఉంటుందో తెలుసా? మన మందల గడ్డం తగిలి మేపుతున్నారంట. ఆయనేం పిల్లలు కలవడా, గొడ్డుపోతుడేగా.
సంపాదన అంతా ఎవరికి తగలబెడతాడు? ఆ పెద్ద దాసుడు ఎలియాజర్ అని అంతా వాడికి తగలబెట్టటమేగా. నువ్వు కొడుకువేగా. ఏం ఆయన మందలు కాస్త పక్కకు దోలి మన మందలు మెయిన్ ఇస్తే వచ్చిన నష్టం ఏందంట? గొడ్డుపోతాడు ఆ సొమ్మంతా తీసుకెళ్ళి ఎవడికి ఇవ్వాలి? ఒక్క పిల్లోడు కూడా లేడుగా. పిల్లలు ఉన్నా లేకపోయినా అమ్మాయి మనం అట్లా రివర్స్ వెళ్ళకూడదు. ఆయనకి మనం విధేయులంగా ఉంటే, పిల్లలు లేనోడని నేను ఆయన వెంటబడి వచ్చాను. వచ్చిన కారణం ఏంటంటే ఏనాడైనా ఒకవేళ ఆయన అయిపోయిందిరా నా పని అన్నప్పుడు మరి అదంతా నేనే పొందుతాను కదా. మరి లేకపోతే నేను ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఎందుకు వచ్చాను? ఆయన కాసుకొని వచ్చాను కదా. ఆయన ఉండగానే నన్ను కూడా దేవుడు దీవించాడు కదా. ఏం పోయిందిలే అమ్మాయి దాని గురించి అంత ఆలోచన. ఏం పోయింది ఏంది? అంత అడ్డం తిరిగి మేపేది ఏంది? నువ్వు కొడుకువేగా. ఏం నీ మేస్తే తప్పేంది? కుటుంబాలు ఇలాంటి జరగదంటారా? ఇలాంటి ప్రశ్నలు రావంటారా? వీళ్ళు నాకు వెళ్ళి డేంజర్గా చూస్తారు. ఎరా మమ్మల్ని అలా చిత్రీకరించ మిమ్మల్ని అలా నేను ఆ ఫ్యామిలీలో అలా జరిగి ఉండొచ్చు అంటున్నాను. దేవునికి స్తోత్రం. దాందే ఉంది. సహజం కొంతమంది సైకాలజీ ఉంటుంది కదా. కొంతమంది బలహీనరాళ్ళు, మీ అమ్మోళ్ళు ఇట్లా, మీ నాన్నోళ్ళు అట్లా, మీ అన్నోళ్ళు ఇట్లా, మీ అక్కోళ్ళు ఇట్లా అని భార్యలు అనరా? అబద్ధాలు ఆడద్దు, యథార్థం మాట్లాడదు. అవునా? వీనికి కొంచెం సెంటిమెంట్ ఉన్న వానికి బాగా నూరిపోసేవాళ్ళు లేరా? కుటుంబం మీద విషం కక్కేవాళ్ళు లేరా? మళ్ళీ వీళ్ళు పుట్టింటోళ్ళు వస్తే వాళ్ళకి ఏది తక్కువ కానీ అది ఎప్పుడో రాక వస్తారు. ఏదో అవసరం అడక్కడక్క అడిగాడు మా నాన్న, ఏమైంది 2 లక్షలేగా ఇస్తే పోయిందంట. అదే వాళ్ళ అమ్మోళ్ళు వాడి ఆ తల్లిదండ్రి 10,000 అడిగారు అనుకో, ఎక్కడెక్కడ గుంపంతా మా మీద పడి ఏడిచేస్తున్నారు. ఏదో రూపాయి మా దగ్గర కనపడితే చాలు ఇక ఎప్పుడు కొట్టేద్దామా అని చూస్తూ ఉంటారు. ఈ మంద మేము బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, కన్నీళ్ళలో ఉంటే ఒకళ్ళు పట్టించుకోలేదు, నెట్టేశారు మమ్మల్ని. ఎక్కడెక్కడైనా తవ్వకాలు జరిపి నిధులన్నీ బయటికి తీసి ఏది 10,000 దగ్గర వాళ్ళకి 2 లక్షలైనా సరే ఎప్పుడన్నా అడిగాడా మా నాన్న? అడక్కడకి ఏదో బాధ వచ్చిందే 2 లక్షలు అడిగి 2 లక్షలేగా ఇవి నోరు ఎరగకూడదు. ఇక 2 లక్షలేగా అంటే 2 లక్షలేగా ఇద్దాంలే అనాలా. ఇక్కడ 10,000 అయినా సరే 10 కోట్లతో సమానం. ఈ టైపు మైండ్ వాళ్ళు ఉన్నారా లేదా? ఒకవేళ కొంపదీసి మీలా టైపు సైకాలజీ ఉంటే అస్సలు సేవకు పనికిరారు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఇక్కడ లోతు డౌన్ అయ్యాడు. తన మందను గాచే పశుల కాపలను గద్దించారు. ఎవడో మీరు? ఆయన నేను వేరనుకుంటున్నారా? ఆయన నేను ఒక రక్తమణికులం కదా? నా తండ్రి కాదా ఆయన? నా తండ్రి తోడబుట్టినోడు కదా? అంటే నాకు తండ్రి కాదా? ఆయన మంద అయితే ఒకటి, నాదైతే ఒకటే. తోలంటే అవసరమైతే మన పస్తులుండి సచ్చినా పర్వాలేదు, ఆ మంద బాగుండాలి, ఆయన బాగుండాలి అని లోతు ఒక్క ముక్క చెబుతాడేమని ఎదురు చూశాడు అబ్రాం. ఒకవేళ వాడు ఆ మాట అనే పని అయితే, నాకు బిడ్డలు లేకపోయినా పర్వాలా, నా యావదాస్తి వాడికే ఇచ్చేస్తా. పెద్దోళ్ళు టెస్ట్ చేస్తారు తమ్ముడు. ముసలోళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. పిచ్చోళ్ళు అనుకోవద్దు వాళ్ళని. తల నెరిసిపోయిందంటే ఎన్ని అనుభవాలు చూసి ఆ నల్లటి జుట్టు తెల్లగా అయిపోయి ఉంటుంది. ఈడిదే ఉంది తెల్ల జుట్టోడు ముసిలోడు అనుకుంటారు. ముసిలోడు అనవాకండి. జుట్టు ఊడిందా కొడతాడు నిన్ను. ఆలోచనలతోనే కొడతాడు, మామూలుగా కాదు. చేతి కొట్టడు. తల పండిందంటే అర్థం ఏంటో తెలుసా? వాని అనుభవం వేరు, వాని ఆలోచన వేరు, వాని ఐడియాలజీ వేరు. అబ్రహాం చిన్న టెస్ట్ పెట్టాడు అనమాట అక్కడ లోతుకి. భలే కీలకమైన ఘట్టంలో ఇప్పుడు వీడు ఏ స్టెప్ తీసుకుంటాడో దాన్ని బట్టి వీడిని ఫైనల్ చేయాలి నేను. లోతు కానీ ఫ్యామిలీలో ఆ ప్రెజర్ పట్టించుకోకుండా, ఏయ్ నోరు తెరిస్తే ఊరుకోను నేను, ఆయన లేకుండా నేను లేను, నన్ను ఆయనకు దూరం చేయడానికి ట్రై చేస్తున్నావు ఏంది? నా తండ్రి తోడబుట్టినోడు, నా తండ్రి ఆయనది నాది వేరా? పర్వాలేదు, మెయ్యనిరా, ఆయన ఏం మెయ్యండి పర్వాలేదు, నా ఆపేయండి. ఆయన అంత దుర్మార్గుడు ఏం కాదు. నా మంద పశువులు ఆహారం లేక చస్తుంటే చూస్తూ ఉండేవాడు కాదు. అవసరమైతే ఆయన ఆహారాన్ని కూడా తెచ్చిపెట్టే మంచి మనిషి ఆయన. డబ్బు మనిషి కాదు ఆయన.
అని ఒక్క మాట అన్నట్టయితే సూపర్ ఉండేది. కానీ దేవుడు ముందే చెప్పేశాడు, మొత్తాన్ని ఇక్కడే వదిలేసి నువ్వు సింగిల్గా రా అని. ఎందుకో తెలుసా? అందరిని ఎక్స్రే చేసి పిలుస్తాడు ఆయన. ఆయన మామూలు కాదు, పైనోడు. దేవునికి స్తోత్రం. పైనోడు ఒక మాట చెప్పాడంటే బోల్డన్ని ఆలోచించి చెబుతాడు. పైనోడు ముందే చెప్పాడు. ఏ ఒక్కడు మంచోడు ఉన్నా వెంటేసుకొని రమ్మని ఆయనే చెప్పేవాడు. చెప్పలా, ముందే చెప్పాడు. రా నాన్న, నువ్వు రా. నీ తండ్రి ఇల్లు విడిచి, నీ బంధువులను విడిచి, నీ స్నేహితుల యొద్ద నుండి మొత్తం వదిలిపెట్టి నువ్వు సింగిల్గా రమ్మా అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? సరుకు సరైనది కాదు నాన్న, నీ చుట్టూ ఉంది డేంజర్ సరుకు, నన్ను వదిలేసుకొని రామ్మా సింగిల్గా అని పిలిచాడు. మమత అని రాగం. తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఈ డైలాగ్ కోసం ఎదురు చూశాడు. లేకపోతే అబ్రహాం ఎందుకు కొట్లాట తిరగనిస్తాడు? అబ్రహాం పిచ్చోడా? ఎందుకు ఇష్యూ కానిస్తాడు? ఆదిలోనే తొక్కకపోయాడా? అబ్రహాం కక్కురుతోడా? కలబడి మేపండ్రా అనేవాడా? వాడికి బుద్ధి లేకపోతే నాకన్నా బుద్ధి ఉంది, వాడు చిన్నోడు తెలివినోడు, నేను పెద్దోడు రా, తలనేరిచినోడిని, ఆడికి లేకపోతే నాకన్నా ఉండాలి సిగ్గు, ఆడనే మేపనండి రా, మన ఆపండ్రా అనేవాడు. కొట్లాట ఎందుకు కానిస్తాడు? కానిచ్చాడు, వాని రంగు తేలిద్దని. అయిపోయింది అక్కడ. భార్యా విధేయుడు, తండ్రి విధేయుడు కాదు, భార్యా విధేయుడు. కొట్లాట కొనసాగనిచ్చాడు. చూశాడు 1-2 సార్లు. లోతుని పిలవండ్రా అన్నాడు. పిలుస్తున్నాడంట. పో. ఎందుకు పిలుస్తున్నాడో ఏమన్నా కానీ నేనైతే వెనక్కి తగ్గనని చెప్పు. అదే లోపల క్లాసులు ఉంటాయి, పర్సనల్ క్లాసులు, ఫ్యామిలీ క్లాసులు. ఆపు, ఏదో చెబుతావులే అడిగి పోయినాక. ఏం చెప్పేది? కలిసి ఉండటం కుదరదు. ఆ గొడ్డుపోతాడు మనకి ఇచ్చే టైపు కాదు. అబ్బే, మామూలుడు కాదు. పొరపాటును కూడా కలవద్దు అతనితో. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాం అడిగాడు, లోతో మన రక్త సంబంధికులురా, అన్యుల మధ్య ఉన్నాము, మనం కొట్టుకుంటే వీళ్ళకి చులకన అవుతాం, ఇద్దరిని కలిపి వాళ్ళు కొడతారు. అట్లొద్దురా, అట్లొద్దు. కనానీయుల మధ్యలో ఉన్నాం మన మధ్యలో వాళ్ళు ఉన్నారు. వద్దు, చూసుకో, ఈ దేశముని ఎదుటనున్నది, నువ్వు తూర్పుకు పోతే పడమరికి, పడమరు పోతే దక్షిణ, నేను ఎటో నువ్వు పోయిన దానికి ఆపోజిట్లో వెళ్ళిపోతాను, పోరా అంటే. అబ్బా, ఈ మాట. కన్నులెత్తి చూచాడు. యోర్దాను పచ్చగా తన తీర ప్రాంతం, సొదొమ గొమొర్రాల ప్రాంతం కనపడింది. కోరుకున్నాడు, పోయాడు. అయిపోయింది. పోయిన తర్వాత ఏం మిగిలింది? ఫస్ట్ సొదొమ వెలపట, తర్వాత లోపట గుడారాలు వేసి, చివరికి సొంత గుడారానికి నిప్పు పెట్టుకొని, నాకు అర్థం కాదు, పశువుల కాపర్లు ఎటుపోయారు, పశువులు ఎటుపోయినాయి, ఇక్కడ కొట్లాట్లే చేశారే. సొదొమకు పోయిన తర్వాత పశువుల కాపర్లు ఎవడు కనపట్టలేదు. ఇది నాకు అర్థం కాలేదు. ఉందా ప్రస్తావన? ఇక్కడ ఎంతసేపు హడావుడి చేసిన వాళ్ళు అక్కడ పోయి అసలు సైలెంట్ అయిపోయారు. అసలు మందలు ఎటుపోయినాయి, పశువుల కాపర్లు ఏమైపోయినారు, వాళ్ళు ప్రస్తావనే లేదు. చివరికి ఏమైపోయాడో మీకు తెలుసు. మూర్ఖురాలై తిరుగుబాటు మనస్సు కలిగిన భాగస్వామిని కోల్పోయి, హృదయము చెడిపోయిన కుమార్తెలను కలిగి, సొదొమ గొమొర్రాల అలవాట్లను నేర్చుకున్న కుమార్తెలను కలిగి, చివరికి తను ఏది పొందుదామని, ఏది సాధిద్దామని, ఏ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు అనుకుని అడుగులేశాడో సర్వభ్రష్టమైపోయి, సాక్ష్యం కూడా చెడిపోయి, నీతిమంతుడే పాపం మంచోడే అబ్రహాం దగ్గర భక్తి నేర్చుకున్నాడు, ఆత్మీయత నేర్చుకున్నాడు, పరిశుద్ధంగా బతకడం నేర్చుకున్నాడు, లోకంతో అంటకుండా, మురికంటకుండా నీతిగా బతకడం నేర్చుకున్నాడు. కానీ ఏం పొందుదామని పోయాడో అంతా పోగొట్టుకున్నాడు. పిల్లలు చెడిపోయారు, భాగస్వామి చచ్చిపోయింది, చివరికి ఆస్తులు అంతస్తులు మొత్తం పోయి కట్టుబట్టలతో బయటపడ్డట్టు, అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు తప్పించుకొందురు అన్నాడు. 1 కొరింథీ పత్రికలో పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి ఉంటే జీతం 1 కొరింథీ 3లో ఉంటుంది సోదరా. లేకపోతే మీ మట్టుకు మీరు రక్షింపబడుదురు కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడుదురు అన్నాడు. నిజంగా అగ్నిలో నుండే తప్పించుకున్నాడు లోతు. అది కూడా అబ్రహాం విజ్ఞాపన, దేవుని కనికరం. ఒకసారేమో శత్రువుల్ని తన్ని లోతును కాపాడాడు, రెండోసారేమో దేవుడే వచ్చి నాశనం చేయడానికి సొదొమ గొమొర్రాలకు వస్తే దేవునికి విజ్ఞాపన చేసి మళ్ళీ లోతును కాపాడాడు. అది అబ్రహాము నీతి. తనకు దూరంగా ఉన్నా,
పతనావస్థలో ఉన్నా ఏమని వెళ్ళాడో తెలుసా? అబ్రహాం బుద్ధి చూడండి, ఆయన హృదయం చూడండి. ఎందుకు వెళ్ళాలయ్యా నువ్వు? ముఖం మీదనే నీతో గొడవ వేసుకొని అలాగున రక్త సంబంధాన్ని కూడా లేకుండా అవతలకి దాటి వెళ్ళిపోయిన వాడి దగ్గరికి వాడిని కాపాట నువ్వెందుకు వెళ్ళాలని నీ బోటోడు అడిగితే అబ్రహాం సమాధానం ఏంటో తెలుసా? వాడు ఎవరిని బట్టి వచ్చాడు ఇక్కడ దాకా? మా ఊరు అనే ప్రాంతం నుంచి, మెసొపొతేమియా నుంచి ఎవరిని బట్టి వచ్చాడు వాడు? నన్ను బట్టేగా, నా వెంట పడేగా వచ్చాడు. మా తండ్రి ఉన్నాడు అనేగా వచ్చాడు. నా మీద ఆధారపడి వాడు వచ్చాడు కనుక నా మీద ఆనుకున్న వాడికి అన్యాయం జరిగితే నేను చూడలేను. అది నా బాధ్యత రాహిత్యం అవుతుంది. వాడు చెడ్డోడు కానీ మంచోడు కానీ నా మీద డిపెండ్ అయ్యాడు, ఆధారపడ్డాడు కనుక వాడికి చేయాల్సిన న్యాయం నేను చేయాలని 318 మందిని వెంట వేసుకొని 4 రాజుల్ని తన్ని తన మాట నమ్మి వచ్చిన లోతుని కాపాడాడు. బిడ్డా గుర్తుపెట్టుకో, అది అబ్రహాము నీతి. నిన్ను నమ్మి ఒక అడుగు ఎవరైనా వేస్తే వాళ్ళకి ఇచ్చిన మాట చొప్పున నువ్వు కట్టుబడి ఉండాలి. వాళ్ళు తేడా అయినా సరే నువ్వు చేయదగ్గ న్యాయం వాళ్ళకి చేయాలి. వాడు దుష్మనే కావచ్చు, ద్రోహే కావచ్చు, అన్యాయస్తుడే కావచ్చు, కానీ నువ్వు కావద్దు. నేను నమ్మి అడిగేశాడు, న్యాయం చేయి అనే హృదయము అబ్రహాములో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుటుంబాన్ని నిర్లక్ష్యపరచి దేవునికి దాసుడై ఉండి దేవునికే తప్ప దేనికి భయపడను నేను అనే వైఖరిలో ఉండకుండా భాగస్వామికి విధేయుడై దేవునికి అవిధేయుడై అగచాట్ల పాలై చివరికి సమస్తం కోల్పోయి ఇల్లు గాలిపోయినోడికి ఏమీ మిగలనట్టు అయిపోయింది లోతు బతుకు. చివరికి లోతు వంశావళి కూడా శాపగ్రస్తమైన వంశావళి. మళ్ళా దానిలోంచి దేవుడు జోక్యం చేసుకొని రూతును తీసుకొచ్చి ఏదో ఆ మోయాబు అనే జాతిని కొంచెం గుర్తింపులోకి తెచ్చాడు. లేకపోతే అసలు ఇప్పటికీ చరిత్ర ఉండేది కాదు వాళ్ళకి. ఇక్కడ మీకు ఈ ఆదాములోను లోతులోను మీకు అర్థమైన పాఠం ఏంటి? ఇద్దరు భాగస్వాములను నిర్లక్ష్యం చేయటంలో ఒకళ్ళేమో పాపం తీసుకొచ్చారు, ఒకళ్ళేమో తన కష్టమంతా నాశనం అయిపోయేదానికి కారణమయ్యారు. అదే ఒకవేళ తగ్గించుకొని ఆ భాగస్వామి లోతు ఇద్దరు కలిసి ప్రశాంతంగా ఏమైనా కానీ అయ్యా మా తండ్రివి నువ్వేనా అబ్రాహామును కాచుకున్నట్టయితే భక్తి పాడయ్యేది కాదు, పిల్లలు దీవించబడేవాళ్ళు, ఆత్మీయంగా దీవించబడేవాళ్ళు, ఐశ్వర్యపరంగా దేవుడు అబ్రహామును అన్ని విషయంలో ఆశీర్వదించినన్న వాగ్దానంలో వాళ్ళు కూడా పాలివారయ్యేవారు. ఆ లైఫ్ను ఊహించండి. కానీ ఒక మూర్ఖురాలి యొక్క ఆలోచన, ఒక మూర్ఖురాలి తొందరపాటు అడుగు ఆ వ్యక్తిని బ్యాలెన్స్ చేసే విషయంలో ఒక యజమాని అనేవాడు తప్పిపోతే ఎంత దరిద్రం చుట్టుకుందో చూడండి. ఇది మొదట పురుషులుగా ఉన్నటువంటి దైవజనులకు చెప్తున్నాను నేను, జాగ్రత్త నాయన. ఒక దేవునికే తప్ప నువ్వు ఎవరికి భయపడకూడదు. ఒక దేవునికే తప్ప నువ్వు ఎవరిని కూడా దేవుని కంటే ఎక్కువగా లక్ష్య పెట్టకూడదు. అందరికీ ప్రేమతో చెప్తున్నాను. లైవ్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నాను. దైవ సేవ చేయాలనుకున్న పురుషుడికి మొదట ఉండాల్సిన గ్రహింపు. ఇప్పుడు నోవాహుని, అబ్రహాముని, హనోకుని చూద్దాం. వాళ్ళ జీవితాలు మనం పరిశీలించినప్పుడు మనకు ఎలా కనపడిద్ది అంటే, నోవాహు కంటే ముందు హనోకు కూడా 65 సంవత్సరాల ఈడు వచ్చేంత వరకు లోకానుసారే దేవునితో నడవల. 65 ఏళ్ల ప్రాయములో అంటే జీవితంలో కొంత భాగం గడిచిన తరువాత దేవుణ్ణి తెలుసుకున్నాడు. దేవునితో నడవటం మొదలుపెట్టాడు. 300 ఏళ్ళు ఆయన 300 ఏళ్ళు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడు. ఒక రాజయోగిలాగా, రాజు మరియు యోగి అన్నట్టు. ఆయన 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. నడిచి ఫ్యామిలీలో కూడా కాస్త దేవుని బీజాలు ఉండేటట్టు జాగ్రత్త పడ్డాడు. అందుకే ఆ కుటుంబంలోంచి నోవాహు రాగలిగాడు. మెతూషెల, లెమెకు, నోవాహు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ హనోకు ఎంత అద్భుతంగా నడిచాడంటే దేవుడు అతని శరీరంతోనే తీసేసుకున్నాడు పైకి.
అంటే మార్పు చెందించి తీసుకున్నాడు. మరణము రుచి చూడనీయలేదు హనోకుని. విశ్వాసమును బట్టి హనోకు మరణమును రుచి చూడకుండానే కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండడు అసాధ్యము. వాస్తవంగా హనోకున్న టైంలో కూడా లోకం చాలా పతనావస్థలో ఉన్నది, పాపములో. అయినా సరే హనోకు మాత్రం దేవునితో నడుస్తూ ఉన్నాడు. తన భక్తి సాధన చేసుకుంటూ తన ఇంటి వారిని కూడా కాచుకున్నాడు. ఒకరోజు చెప్పాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, తీసుకెళ్తాను అంటున్నాడు. నేను వెళ్ళిపోతాను, అది ఏ టైమో చెప్పలేను, కానీ వెళ్ళిపోయేది ఖాయం. ఏలియాని ఎలాగైతే సుడిగాలితో తీసుకెళ్ళిపోయాడో అలాగున హనోకును కూడా ఎత్తుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఆ ఫ్యామిలీలో కాస్త కూస్తో భక్తి జీలు ఉంది. అందులో నుంచి ఎవరు వచ్చారు? నోవాహు వచ్చాడు. మీరు గమనించండి, నోవాహు ఉన్న టైంలో అయితే ఒక్క నోవా ఫ్యామిలీ మినహాయించి నోవా పుట్టినిల్లు, నోవా అత్తగారిల్లు మొత్తం పాడైపోయినాయి. అందరూ, ఎందుకంటే ఒక్క ఫ్యామిలీ కూడా లేదు నోవా ఫ్యామిలీ తప్ప, మొత్తం పోయారు. కానీ నోవా తన ఫ్యామిలీని కట్టుకున్నాడు. భార్య, 3 కొడుకులు. ఆ 3కి పెళ్ళిళ్ళు, కోడళ్ళు వచ్చారు. నోవా ఓడగట్టడానికి ముందు ఇల్లు కట్టాడు, అంటే కుటుంబాన్ని కట్టాడు. ఓడ సెకండు, ముందు ఫ్యామిలీని కరెక్ట్గా కట్టుకోగలిగినందున ఓడగట్టడం ఈజీ అయింది. ఫ్యామిలీని కానీ కట్టుకోకపోతే ఆయన చెప్పిన మాట విని కొడుకులు ఓడగట్టడం కాదు, ఆయన జాయింట్లు ఓడగొట్టేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్దగా చెప్పండి, ఏమంటారు? నోవా ఓడగట్టడానికి ముందు కుటుంబాన్ని కట్టేటట్టుగా దేవుడు ఆయనకి కృపనిచ్చాడు. అది కూడా ఎలా కట్టగలిగాడంటే దేవునితో కనెక్టింగ్లో ఉన్నాడు. అందరూ చెడిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా బతుకుతుంటే ఈ భక్తి గల కుటుంబ జీలు ఉంది నోవాహుకి. కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, వాళ్ళ తాతయ్య చెప్పినాయి, వాళ్ళ నాన్న చెప్పినాయి ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా హృదయంలో పెట్టుకొని, అమ్మో దేవుడికే నేను విధేయత చూపాలి, దేవుడే నాకు మెయిన్ అని వెళ్ళి దేవునితో భక్తి సాధన చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి తన ప్రవర్తనను కాచుకున్నందున ఫ్యామిలీ భయపడింది. అది పాయింట్. ఫ్యామిలీని తన్ని తిట్టి కొట్టి సావగొడతానని బెదిరించి ఆయన లోపరుచుకోవటం కాదు. కుటుంబంలో ఎలా మసులుకున్నాడంటే, కుటుంబము అతన్ని పాయింట్అవుట్ చేయడానికి వీల్లేనంతగా నడుచుకున్నాడు. ఏలీ కొడుకులైనా సమూయేలు కొడుకులైనా, సమూయేలును పక్కన పెడదాం, ఎందుకంటే ఏలీ కొడుకులు అంత దరిద్రులు కాదులే సమూయేలు పిల్లలు. న్యాయ ప్రవర్తన తప్పారనే ఉంది, కానీ అబ్బో ఏలీ కొడుకులు అయితే మరీ దరిద్రం. ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో శయనిస్తూ, బలి అర్పణ జరిగించక మునిపే, కృప దహింపక మునిపే, ఉడికించడానికి సిద్ధపరిచిన మాంసం ఉడకక ముందే 3 కొంకులు కలిగినటువంటి దాంతో తీసుకొని యాజకుడికి కావాలి అని చెప్పి బలవంతంగా మాంసాన్ని పట్టి, ఇశ్రాయేలు యెహోవాకు నైవేద్యం అర్పించే విషయంలో అసహ్యపడేటట్టు కారణమయ్యారు. చాలా చండాలం వాళ్ళ జీవితం. మళ్ళీ యాజకుడి పిల్లలు, మళ్ళీ యాజకత్వపు వారసత్వాన్ని కూడా పొందుకున్న పిల్లలు వాళ్ళు కూడా యాజకులే. మరి లేకపోతే వాళ్ళ మాంసానికి పంపిస్తే ఎందుకు ఇస్తారు? ఇశ్రాయేలు యాజకుడు ముసలివాడయ్యాడు, కుర్రోళ్ళు లైన్లోకి వచ్చారు, యాజక సంతానం వాళ్ళు, అంటే వాళ్ళు కూడా యాజకులే. మరి వాళ్ళ మాటకు లోబడాలి. దేవుడికి నైవేద్యం బలి అర్పణ చేయాలంటేనే ప్రజలు అసహ్యపడే దానికి వీళ్ళు కారణమయ్యారని రాసుంది. అసలు అంత చండాలంగా ఎందుకు తయారయ్యారు? వాళ్ళ అయ్యా సేవకుడు కదా, వాళ్ళ నాయన దైవజనుడు కదా, వాళ్ళు అంత దరిద్రంగా ఎందుకు తయారయ్యారు? దానికి కారణం ఏంటి అంటే, పాయింట్ నెంబర్ 1లో చెప్పుకోవచ్చు ఏమనంటే వాళ్ళమ్మ అని. వాళ్ళ నాన్న దైవజనుడు, వాళ్ళమ్మ తేడా అని నేను చెబుతున్నా. వాళ్ళమ్మ ఎందుకు తేడా అయింది? వాళ్ళమ్మ ఎందుకు తేడా అయింది నేను చెప్పనా? ఏలీ మీద ఆమెకి సదభిప్రాయం లేదు. ఏలీ మీద సదభిప్రాయం. కొంతమంది
లోపం లేని మంచి దైవజనులు అయినప్పటికీ కొంతమంది భార్యలు దురాత్మ పీడితురాండ్రై భర్తల్ని శోధించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దేవుడే తీర్పు తీరుస్తాడు. మర్యాదగా మార్పు చెందకపోతే దేవుడు చేసే జడ్జిమెంట్ ఏదో దేవుడు చేస్తాడు, దేవుడు ఇచ్చే తీర్పు ఏదో దేవుడు ఇస్తాడు. పద్దాకల దైవజనుడికి శోధనగా మారితే అవసరమైతే వచ్చేయమ్మా నువ్వు భూమి మీద వద్దు తల్లి, వచ్చే తల్లి అని పిలిచే అవకాశం కూడా ఉంది. దేవునికి స్తోత్రం. అది కూడా చెప్తున్నాను నేను ముందే. పిల్లలు ఎందుకు అట్లా తయారయ్యారు అంటే తండ్రి భయం లేదు. తండ్రి భయం ఎందుకు లేదు అంటే బహుశా ఈ భక్తి జీల్లో పడిపోయి ఏలి భార్యని పిల్లల్ని నిర్లక్ష్యం చేశాడా? ఇప్పుడు లేడీస్కి నువ్వు భక్తి చేస్తే అంత ఇబ్బంది ఉండదు, కానీ భక్తి అనే దానిలో డీప్లోకి వెళ్ళిపోయి పూర్తిగా నువ్వు ఫ్యామిలీని నిర్లక్ష్యం చేస్తే లేడీస్కి ఇరిటేషన్ వచ్చింది. అర్థమైందా? చీదర పుట్టిద్ది. అప్పుడు అరే నేను ఒక దాన్ని ఉన్నాను, పిల్లలు ఉన్నారు, దేవుడు 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 దేవుడని పోతాడు. మరి అట్లా అనుకున్నోడు నన్ను చేసుకోవద్దు కదా, పిల్లల్ని కనొద్దు కదా. పిల్లలేమో అమ్మ ఆకలి అంటుండే, నేనేం చేయాలి? కనీసం తిన్నారా లేదా అనడు. పోతాడు, సేవ అంటాడు, తిరుగుతాడు, ఎక్కడెక్కడో తిరుగుతాడు, ఆయన కడుపుకు నింపుకొని వస్తాడు, పబ్బం గడుపుకొని వస్తాడు. ఇంట్లో ఉందా లేదా, తిన్నారా తినలేదా, పిల్లలు అమ్మ ఆకలి అంటే నేనేం చేయాలి? ఒకసారి భక్తి అంటది, 2 సార్లు భక్తి అంటది, 4 రోజులు భక్తి అంటది, వారం భక్తి అంటది, నెల భక్తి అంటది, 2 నెలలు మనిషివా పశువా? ఎవడరా నిన్ను భక్తుడు అంది? దరిద్రుడా. భక్తుడు అంటారా నువ్వు? చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళగా పనికిమాలినోడా. నన్ను ఎందుకు చేసుకున్నావు? పిల్లల్ని ఎందుకు కన్నావు? ఇంత చేసి మళ్ళా దేవుడు అన్నావు. సరే ఏదో భక్తికి వెళ్తున్నాడంటే అసలు పట్టించుకోవు. చెయ్యి భక్తి కాదంటల్లా. మరి మా కడుపుల సంగతి ఏంది? మరి నేనన్నా పోయి చేసుకొస్తానంటే అమ్మాయి నువ్వు సేవకురాలు, నువ్వు చేయకూడదు అంటాడు. మరి నువ్వన్నా చేసురా, చేసుకొచ్చి కష్టపడి పోషిస్తావు, నువ్వు సేవ చేయి అంటే నువ్వు చేయవు. అలాగని కలిసి కూర్చొని ప్రార్థన చేద్దాం అంటే అట్లా రావు. తిరుగుతావు, ఎక్కడెక్కడో తిరుగుతావు సంచేసుకొని. శుభ్రంగా 3 పూట్ల నీ కడుపు నింపుకుంటాం, మేమేమో ఇక్కడ పస్తులతో జావాలి. ఎవరు నిన్ను దైవజనుడు అంది? మా ఇంట్లో అన్నానికి లేనప్పుడు నువ్వు కూడా తినొద్దు, అది న్యాయం. అక్కడ కూటానికి పోయి నేను తిన్నాను, ఇక్కడ కూటానికి పోయి నేను తిన్నాను, ఆడ కూటానికి పోయి నేను తిన్నాను, 3 పూట్ల నువ్వు పలావ్ బిర్యానీ తినొచ్చి మాకు కనీసం పచ్చడి కూడా లేకుండా చేస్తావు. దరిద్రుడా. ఎవడరా నిన్ను భక్తుడు అంది? ఎవడరా నిన్ను సేవకుడు అంది? మరి దైవజనుడు అట్టమా? దైవజనుడు అనువా? దైవజనుడు అంటే ముందు న్యాయ ప్రవర్తన ఉండాలి. దైవజనుడు అంటే ఏది నీ న్యాయ ప్రవర్తన ఏది? సరే నా పొట్ట తీసేయి, నేను పెద్దదాన్ని, 10 రోజులైనా తిండి మానుకొని ఉండగలను. నా పిల్లలు పాయింటే కదా. అట్లా కూడా కొంతమంది ఆడవాళ్ళు చెడిపోయే అవకాశం ఉంది. అంటే బాధ్యతలను నిర్లక్ష్యం చేయటం వల్ల. ఉందా అటు న్యాయం? ఉందా లేదా? ఉందా లేదా? సేవలో నిలదొక్కిందాక అవసరమైతే కష్టపడదాం రాయ్యా. కుటుంబానికి అంత అన్నం పెట్టుకొని చేసుకుందాందా సేవ? పూర్తిగా మానేసి విశ్వాసంలో దేవుని మీద ఆధారపడ్డానంట. ఆధారపడ్డోడి బజార్ల మీద తిరుగుతున్నా మోకాళ్ళై పా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే పని అనుకుందాం, ప్రార్థనలో ఉందాం పాయ్యా. ఇటు ఈ పనికి పోయేదేదో అది పని అనుకుని చేద్దాం పా. పొద్దున్నే క్యారేజీకి అన్నం పెట్టుకొని పోదాం, మోకాళ్ళు వేద్దాం. ఆత్మల్ని ఇస్తాడు, ఆకలి తీరుస్తాడు, అన్ని కార్యాలు ఆయన చేస్తాడు. శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, చేతులుంచితే కార్యాలు చేస్తాడు, హృదయాల్లో పరివర్తన తీసుకొస్తాడు, ఆత్మల్ని కదిలిస్తాడు, ఊరు కదిలిస్తాడు, వాడ కదిలిస్తాడు. రా గడుపుదాందా దేవునితో. మనం కష్టం చేయడానికి పోయేటప్పుడు, ఉద్యోగానికి పోయినప్పుడు పొద్దున్నే బాక్స్ తీసుకొని వెళ్ళాం కదా, సాయంత్రం దాకా అక్కడే చేసి వచ్చాం కదా. పనికి వెళ్ళేటప్పుడు పొద్దున్నే పోయాం, క్యారేజ్ పెట్టుకొని సాయంత్రం దాకా చేసి వచ్చాం కదా. సేవ కూడా అలానే చేద్దాందా. నువ్వు మమ్మల్ని తీసుకొని ప్రార్థనలో కూర్చోవు. సరే పిల్లలు స్కూల్కి వెళ్ళారు, నన్ను తీసుకొని వెళ్ళి దేవునితో గడిపేదానికి నువ్వు చెయ్యవు. పొద్దున్నే లెగుస్తావు, ఏదో ఉన్నదేదో తింటావు, బయలుదేరి వెళ్తావు. అదేంటే ఏడుకోవటమే, ఆడ ఆ సహవాసం, ఈ సహవాసం, ఆడ అది ఏది అని చెప్పని తిని శుభ్రంగా పోయిన దగ్గరల్లా చికెను మటను వేసి వాళ్ళు పెడితే శుభ్రంగా తిని
నువ్వేమో కింటాలు బరువు పెరుగుతున్నా, మేమేమో ఉన్నదంతా తరిగిపోయి అందున స్కెల్టన్స్ లాగా తయారు అస్థికలు బయటకు వస్తున్నాయి మా శరీరాల నుంచి. ఇదా నువ్వు చేసే సేవ? దరిద్రుడు అంటే ఏంది పరిస్థితి? పాయింటే కదా, మీకు ఉపయోగపడింది. జాగ్రత్త. ఆ డైలాగు స్త్రీలు అనకూడదు. పగలు ఒకవేళ నువ్వు సేవలో నైట్ రిక్షా దొక్కైనా సరే, ఏ చాకిరైనా నైట్ డ్యూటీకైనా వెళ్ళి చాకిరి చేసైనా సరే ముందు ఇంట్లో భార్య అయ్యా ఆకలి అనకూడదు. ఆమె ఆకలికి ఉంటుంది, పిల్లలు ఉండరు. ఇట్లా కొన్ని సేవకులుగా ఉన్నవాళ్ళు చేసే బుద్ధి తక్కువ పనుల వల్ల భార్యకి పిల్లలకి గౌరవం పోతుంది. దీనివల్ల ఏం జరిగిందో తెలుసా బిడ్డలారా? నువ్వు గౌరవహీనంగా ప్రవర్తించటం వల్ల పిల్లలు నిన్ను అమర్యాదగా చూస్తారు అనేది ఒక్కటే నీకు తెలుసు, కానీ వాళ్ళు నాశనం అవుతారని తెలుసా నీకు? నువ్వు గౌరవాన్ని కోల్పోయిన బ్రతికితే, నువ్వు తల్లివైనా తండ్రివైనా గౌరవాన్ని కోల్పోయిన వ్యక్తిగా నువ్వు ఉంటే, నిన్ను బట్టి నీ పిల్లలు నిన్ను తృణీకరిస్తే అది వేరే సంగతి, వాళ్ళు నాశనం అవుతారు. అది ఏలీ కొడుకుల జీవితంలో జరిగింది. తండ్రి ఎప్పుడో చెబుతాడు, ఆడంతే చెబుతాడు అని వదిలేస్తారు, పట్టించుకోరు తండ్రి మాట. ఎందుకంటే గౌరవం లేదు. ఎందుకు గౌరవం లేదంటే తల్లి రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఈ పెరిగేటప్పుడు మీ నాన్న దైవజనుడురా, దేవుని మనిషిరా, భక్తుడురా అని చెప్పలా. పోతాడ్రా, లెగిస్తే ఆడే కూర్చుంటాడ్రా, నా కర్మగాలు చేసుకున్నా, కర్మగాలు మిమ్మల్ని కన్నా. అతను ఒక దరిద్రుడు, మీరు ఒక దరిద్రులు. మరి ఏ టైపులో వాళ్ళకి అట్లాంటి సైకాలజీ వచ్చిందో మొత్తానికి. కానీ ఎవరు పాడైపోయారు? ఒక నాయకుడి గౌరవహీనమైన ప్రవర్తన ఫలము పిల్లలు పతనమయ్యారు. ఆ పతనాల వార్తలు విని ఈయన పడిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఏది ముందు నంబర్ 1లో? పెద్దోడా చెప్పు. చాలా కదా. లేకపోతే తోటలో ఉండవు నాన్న నువ్వు సేద్యం చేయడానికి. జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిద్ది బయటికి, ఆమన్న లాక్కెళ్ళిద్ది, పిల్లలన్నా తగిలిచ్చింది, వాళ్ళని లాగుతారు బయటికి. సచ్చిందా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నీ దగ్గర ఎదుగుతున్న బిడ్డలకు, శిష్యులకు, తయారయ్యే శిష్యులకు కూడా నువ్వు నేర్పాల్సిన విషయం ఇది. ఫ్యామిలీస్ విషయంలో ఉండాల్సినటువంటి మెళకువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నోవా అబ్రహాం అలా లేరు. నోవాని ఏయ్ అంటే ఏంది అనే డైలాగ్ లేదు పిల్లలకి. మొత్తం మనుషులంతా కలిసి దొమ్మిగా వచ్చి ఎట్లా పడితే ఎట్లా జోక్ చేసి నవ్వుతూ ఉంటే కొడుకులు నోవాకి వెళ్ళి చూస్తే నోవా ఒకటే అంటాడు, నన్ను నమ్ముతున్నారా? సాగు మూడినోళ్ళకి అంతే ఉంటుందిరా, సంబరాలుగా సాగు మూడినోళ్ళకి. వాళ్ళకి మూడిందిరా, నేను చెప్తే ఇంటర్ వాళ్ళ మాటలు పట్టించుకున్నారంటే మీరు పోతారు. నా మాట నమ్మకం ఉందా అంటే, నువ్వు భక్తిపరుడు నాన్న, నువ్వంటే మాకు గౌరవం ఉంది, నువ్వు చెప్పిన మాట నిజమే నాన్న, నేను గౌరవిస్తావు నాన్న. ఎందుకంటే ఏ భక్తి నువ్వు చేస్తున్నావో, ఏ దేవుని మయంపరుస్తున్నావో, ఆయన మాటలను అనుసరించి నువ్వు బ్రతుకుతున్నావు నాన్న, మేము చూస్తున్నావు నిన్ను. భార్య భయపడింది, కోడళ్ళు భయపడ్డారు, కొడుకులు భయపడ్డారు. వీళ్ళందరూ భయపడే విధంగా ఆయన ఎంత గౌరవనీయంగా నడుచుకున్నాడో ఒక అద్భుతమైన పాఠం నోవా లైఫ్. తర్వాత నోవా భార్య చనిపోయిన తర్వాత ఒక రాంగ్ స్టెప్ పడింది. ఆ రాంగ్ స్టెప్ పడిన దాన్ని బట్టి మళ్ళా నోవా ఫ్యామిలీలోకి శాపం ఎంటర్ అయింది. అంటే నాయకుడు రైట్ రూట్లో ఉంటే కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నాయకుడు రాంగ్ స్టెప్ వేస్తే దానివల్ల మళ్ళీ శాపం ఎంటర్ అవుతుంది ఫ్యామిలీలోకి. భార్యను కోల్పోయాడు, ద్రాక్షరసం తాగి మత్తుడై గుడారంలో వస్త్రహీనుడై పడున్నాడు. అంటే అప్పటికి ఎన్ని రోజుల నుంచి తాగుతున్నాడో. ఎందుకు తాగుతున్నావు అంటే భార్య లేదురా అనుకుని ఆ వంక చూపించి తాగుతున్నాడు. మీకేమరా షేము హాము యాపేతు, ముగ్గురు భార్యలు ఉన్నారు, ప్రశాంతంగా బతుకుతున్నారు, పిల్ల జల్లా, మీరు బాగున్నారు. ఒంటి పక్షిన అయిపోయాను రా, ఒంటరి గువన అయిపోయాను రా, నాకు ఎవరున్నారా, ఈ మందే నాకు దిక్కు అన్నట్టు తాగుతున్నాడేం బహుశా. భక్తుడు ఎప్పుడైతే ఆ పతనావస్థలోకి వెళ్ళిపోయాడో చిన్నంగా భ్రష్టత్వం అనేది ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయింది. తండ్రి మీద గౌరవం ఎంత దారుణంగా పడిపోయిందంటే, హాము అనేవాడికి తండ్రి ఒక కామెడీ పీస్ అయిపోయాడు వాడికి. నేను చెప్పే ఈ విషయం దయచేసి తక్కువ అంచనా వేయొద్దు, ఇది చాలా సెన్సిటివ్ పాయింట్. చాలామంది మంచి టాలెంటెడ్ దైవజనులు జఫాలై కూర్చున్నారు అక్కడ, ఈ పాయింట్ నిర్లక్ష్యం చేసి.
మంచి మంచి తలాంతులు కలిగిన దైవజనులు కూడా బలహీనులు ఎక్కడ కూర్చున్నారు. ఎందుకు తెలుసా? ఈ సున్నితమైన విషయాన్ని నిర్లక్ష్యం చేసిన కారణం చేత. ఆదికాండం మనల్ని కుటుంబ కోణాల్లోకి చూపిస్తుంది. కొంతమంది జీవితాలు చూపించి మనల్ని ఇలా ఉండొద్దు అని చెప్తుంది. కొంతమంది జీవితాలు చూపించి ఇలా ఉండాలి అని నేర్పుతుంది. నోవా ఎంత జాగ్రత్తగా నడుచుకుని ఉంటాడో ఊహించండి. అంత చెడిపోయిన సమాజంలో కొడుకులంటే సరే తీసే, కోడళ్ళు కూడా అంటే కోడళ్ళ దగ్గర ఒక మామగా ప్రవర్తించాడు, ఒక నాన్నగా ప్రవర్తించాడు. కొడుకుల దగ్గర, భార్య దగ్గర, అందరి దగ్గర కూడా ఆయన ప్రవర్తన అద్భుతంగా ఉంది. అందుకే ఆయన చెప్పింది అసాధ్యమైన పనైనా సరే అందరూ ఏకీభవించి సపోర్ట్ చేశారు. ఆ కుటుంబము కలిసి కట్టుకున్నారు ఓడ. ఈరోజు నువ్వు నేను చెప్పిన ప్రకారం కుటుంబాన్ని కట్టుకోగలిగితే, అందరూ ఏకమైతే అప్పుడు కట్టబడిద్ది దేవుని సంఘము. దైవజనుడా, నీకు దేవుడిచ్చిన బలములో కుటుంబం కూడా ఒకటే. దేవుడిచ్చిన అభిషేకం నీకు బలం కావచ్చు, దేవుడిచ్చిన జ్ఞాన ప్రత్యక్షతలో నీకు బలం కావచ్చు. వీటితో పాటు దేవుడు అనుగ్రహించిన కుటుంబం కూడా ఒక బలం నీకు. దాన్ని పతనం వైపు నడవనీయకూడదు, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. నేను ఒకసారి బ్యాంక్ జాబ్కి వెళ్ళిన అమ్మాయి గురించి చెప్పాను. నేను గుర్తుందా మీకు? అంతా ఇంటర్వ్యూ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు కూర్చొని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఒక బరువైన లాకరు, 1 టన్ను 1000 కేజీల బరువు ఉన్న లాకర్ను చూపించి, ఈ లాకర్ ఇంకా లాస్ట్ ఇది ఒక్కటి చేసేయమ్మా, జాబు నీదే, ఈ లాకర్ ఇక్కడ నుంచి ఆ పక్క పెట్టేసి ఇంక అయిపో, ఇంకా రేపటి నుంచి వచ్చేసి జాబుకు రావటమే ఇక నువ్వు అని అన్నారు. అంత బాగా ఆన్సర్స్ ఇచ్చింది అమ్మాయి. చాలా అద్భుతమైనటువంటి టాలెంటెడ్. 1000 కేజీల బరువు, టన్ను బరువు ఉన్నటువంటి లాకర్ను చూపించి దీన్ని ఇక్కడ నుంచి అక్కడికి పెట్టేసి ఇంకొచ్చేసేయమంటే, ఆడపిల్ల 70 కేజీలు కూడా ఉండి లేనిది ఏం జరిపిద్ది లాకర్ని? పాపం ట్రై చేసి విసుగు పుట్టింది. వీళ్ళేమో నవ్వుతున్నారు. నవ్వేమంటున్నారు? 2 గంటల టైం నీకు, పో 2 గంటలు నీ బలమంతా ఉపయోగించు, దాన్ని అక్కడ పెట్టేసి జాబ్కి వచ్చాయి. ఆమెను నెట్టి అంగుళం కూడా కదలే. ఏమేమో 70 కేజీలు, అదేం 1000 కేజీలు, ఏం కాదు లాకరు. నెట్టి కదలకపోయేసరికి బాధపడి వీళ్ళే నవ్వుతున్నారు. కానీ నీ బలమంతా ఉపయోగించు, 2 గంటల టైం అంటున్నారు. ఇంకా అందును వదిలేసి ఆ ఫైల్ తీసుకొని ఏడుస్తా ఒక మాట అంది, సార్ జాబ్ ఇవ్వను అంటే ఇవ్వనని చెప్పాలి. ఇదేంటి సార్, ఒక ఆడపిల్ల, బలహీనలైన ఆడపిల్లకి ఇలాంటి పరీక్ష పెడతారా? సరే ఇది రైట్ కాదు, ఏమనుకోవద్దని బయలుదేరి ఏడుస్తా వెళ్ళిపోయింది. ఆ రోజు ఆ జాబ్ మిస్ అయితే అమ్మాయి చచ్చిపోవటమే అన్నట్టుగా వచ్చింది. తీరా ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళిపోతా ఉంటే వచ్చే దారిలో బావి చూసుకొని దూకపోయింది. పట్టుకున్నాడు వెనక నుంచి ఒక పర్సన్ చెయ్యి. చూస్తే ఆమెను ఇంటర్వ్యూ చేసినట్టు నలుగురిలో ఒకడు, ఏం చేస్తున్నావు అమ్మాయి అన్నాడు. లేదు సార్, నన్ను వదలండి, నేను బ్రతకూడదు, నా ఫ్యామిలీకి నేనే ఆధారం, కానీ నాకు లేదు, వాళ్ళని బ్రతికించుకునే ఛాన్స్ లేదు, చచ్చిపోతాను సార్, వదిలేసేయండి. పిచ్చిదాన్ని ఇంత బాగా సమాధానం చెప్పి, ఇంత తెలివైన దానిలా ప్రవర్తించి ఏంటి ఇంత బలహీనమైన ఆలోచన చేశావు? చిచ్చి, ఉద్యోగం వచ్చింది నీకు, ఎవడు ఎందుకు చావాలి, నువ్వు జాబ్ వచ్చింది పిచ్చిదానా అన్నాడు. సార్ నిజమా? అవును, మా జాబ్ వచ్చింది, నువ్వే ఎంపిక చేయబడ్డావు. కాదు సార్, నన్ను పంపించేశారు కదా సార్. లేదు, ఎందుకది చెప్పానంటే, నువ్వు బలహీనరాలు అని తెలుసమ్మా, నువ్వు దాన్ని కదిలించలేవు, నువ్వే కాదు నేను కానీ మేమెవరం కదిలించలేము, తెలిసి నాకు ఆ సంగతి తెలిసి ఎందుకు చెప్పానంటే, నీ బలాన్ని ఉపయోగించంటే నువ్వు బుర్రను ఉపయోగిస్తావు అనుకుంటే నువ్వు నీ హస్తబలాన్ని ఉపయోగించావు, తప్పు తల్లి. 2 గంటల టైం ఇచ్చి నీ బలమంతా ఉపయోగించు అన్నాను. నీ బలం అంటే నీ చేతులు కాదమ్మా, నిన్ను ప్రేమించే నీ కుటుంబం నీ బలం, నిన్ను ప్రేమించే నీ స్నేహితులు నీ బలం, నిన్ను ప్రేమించే శ్రేయోభిలాషులు నీ బలం, నిన్ను ప్రేమించే ఇరుగు పొరుగులు ఎవరైనా, నిన్ను గౌరవించి ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నీ బలం. 2 గంటల టైం ఎందుకంటే వాళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి. 2 గంటల టైం ఎందుకంటే వాళ్ళందరినీ గ్యాదర్ చేసి, ఒక్క చిన్న ఫోన్ కాల్ చేసి అందరినీ గ్యాదర్ చేసుకొని 10 మంది కలిసి వస్తే
10 నిమిషాల్లో దీన్ని పక్కన పడేస్తారు కదా. అది కూడా ఎందుకు పెట్టాను తెలుసా? నువ్వు మేనేజర్ అవుతావమ్మా. నీ చేతి కింద 400 మంది ఉద్యోగస్తులు ఉంటారు తెలుసా? అంత పెద్ద పొజిషన్ ఇది. 400 మెదళ్ళు, 800 చేతులు, 800 కాళ్ళు నీ మాట చొప్పున నడవటానికి సిద్ధంగా ఉంటాయి. నువ్వు చేయటం కాదమ్మా, నువ్వు చేయించాలి. అదమ్మ పని. నిన్ను ప్రేమించి గౌరవించి సహకరించే వారందరినీ నువ్వు బలంగా మార్చుకోవాలి. వారిని ఉపయోగించి నువ్వు సాధించాలి. యోగ్యత లెంచితే, అర్హత లెంచితే, అందరి లోపాలు ఎంచుతా కూర్చుంటే ఎవరిని నువ్వు చేతబట్టలేవు. ఉంటాయి నీ ఫ్యామిలీలో కొంతమంది దగ్గర లోపాలు ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. అయినా వాటిని నువ్వు పట్టించుకోకూడదు. ఆ బలహీనులే బలవంతులు అవుతారు, ఆ చేతగాని వారే మొనగాళ్ళు అవుతారు, ఆ చేతగాని పిల్లలే గొప్పవాళ్ళు అవుతారు అనుకో. వాళ్ళని ప్రోత్సహించు, నీ బలంగా మలుచుకో, వాళ్ళని ఎంకరేజ్ చేయి, వాళ్ళకి భక్తి నేర్పు, ఆత్మీయత నేర్పు. నేను మీకు చెప్తున్నాను ఇది. విసుగు ఇస్తారు, ఇబ్బంది పెడతారు, దుఃఖ పెడతారు, అయినా ఓర్చుకో, కొంచెం చెక్కుకో వాళ్ళని. దానికోసం ప్రార్థన చేయి, నీ గౌరవాన్ని కాపాడుకో. నీ సమస్త ప్రవర్తన యందు నువ్వు తేడాన్ని ఆక్షేపించే అవకాశం లేకుండా మసలుకో. అది నోవా చేసింది, అది అబ్రహాము చేసింది. అబ్రహాముని గద్దించాలంటే శారాకి దడ. ఎందుకో తెలుసా? అబ్రహాం కొడతాడని కాదు, దేవుడు దంతాడని. ఆయనేం అనడు, అసలు మౌనంగా చూస్తాడు. ఎందుకు అట్లా అన్నావు, సరిపో, తన్నేవాడు దంతాడు అని. అందుకే భయం. దైవజనుడు, ఏలినవాడు, అలా నడుచుకున్నాడు ఆయన. పురుషుడికి చెప్తున్నా, నీ భార్య నేను ఈ విషయంలో నువ్వు తేడా చేస్తున్నావు అనే డైలాగ్ రానియొద్దు. అలా నడుచుకో నువ్వు జాగ్రత్తగా. నా ఇష్టమే ఏంది నువ్వు అనొద్దు. నాన్న మొగడు అవుతాయో మీసం మొలిస్తే మొలిచిందే కానీ అనొద్దు. ఏమనదు, నీ బలాన్ని చూపించినప్పుడు ఏమనదు. లోపల నీ మీద అగౌరవం, అమర్యాద పెరిగిపోయిద్ది. అప్పుడు నిన్ననదు, నీకు పుట్టిన పిల్లలతో అంటది. వాళ్ళు డ్యామేజ్ అవుతారు, ఆమె డ్యామేజ్ అయ్యింది. వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారంటే నువ్వేమో ఆత్మల్ని తెస్తా కడతా ఉంటావు, వీళ్ళు పంపిస్తూ ఉంటారు. అంత చెమగుట్టినట్టే ఉంటుంది. అర్థమైందా? నువ్వు వస్తువులను తెస్తుంటావు, వీళ్ళు కొడతా ఉంటారు, అవి పోతూ ఉంటాయి. చివరికి జుట్టు బిక్కని ఈ అనాల్సి వచ్చింది, చివరికి నువ్వు కూడా పోవాల్సి వచ్చింది. అలా చాలామందిని చూసా. అనుభవాలు లేకుండా చెప్పట్లేడా. చాలామంది చెప్తారు, నేను చేస్తున్నాను కష్టపడి, అమ్మాయి వల్ల చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను. ఎందుకైంది అమ్మాయి అట్లా? సరే, అమ్మాయికే అమ్మాయి చెడ్డదా, లేకపోతే నీ లోపాలు ఏమైనా దొరికినాయా? నువ్వు ఎక్కడన్నా తప్పుడుగా ప్రవర్తించావా? ఎక్కడన్నా అభ్యంతర కారణంగా ఉన్నావా? మర్యాద సరి చేసుకో నానా, తిరిగి పుంజుకో, భక్తిలో సరిదిద్దుకో. నువ్వు ఎప్పుడైతే దేవునితో నడక క్రమపరుచుకుంటావో అన్ని విషయాల్లో బ్యాలెన్స్ అవుతావు, అందరూ నీకు అందుబాటులోకి వస్తారు. ఎక్కడ నువ్వు దారి తప్పుతావు అక్కడ నీ కుటుంబం కూడా దారి తప్పిద్ది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం బండి లైన్లో ఉంది. సారా, నువ్వు నా భార్యవి, నిన్ను ప్రేమిస్తా సారా, నువ్వు చెప్తే ఏమైనా చేస్తా అన్నాడు. ఐగుప్తు రాజు ఫరో తీసుకెళ్తే ఏం కంగారు పడలా. వెళ్ళు, భయపడవాకి వెళ్ళు అన్నాడు. ఏం కాదు పో, నేను. వాడు ఏం చేయలేడు పో, ఎందుకంటే నాకు వాగ్దానం చేశాడు దేవుడు, బిడ్డల్ని ఇస్తాను, నీకు సంతానాన్ని ఇస్తానని. మరి నిన్ను వాడు తీసుకెళ్తే మరి నాకు సంతానం ఎట్లా? సరే, వాడు తీసుకెళ్ళి వాడు చేసుకొని వాడికంటే నా సంతానం ఎట్టయిద్ది? అది వాడి జాయింట్లు ఓడగొట్టి వాడి నరాలన్నీ బయటికి లాగి నిన్ను పంపిస్తాడు కానీ ప్రశాంతంగా. వాగ్దానమూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానమూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే.
నేపథ్యాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తావో, కుటుంబ బాధ్యతను ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తావో, దేవుడు చాలా విషయాలు నీకు చెప్పటం మానేస్తాడు. ఎందుకంటే లేఖనము నిరర్ధకము కానేరదు, తన ఇంటిని ఏలనేరని వాడు దేవుని సంఘముని ఎలాగు పాలించున్నది. మాట ఒట్టి మాట నాయన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడతడు దేవుని సంఘమును ఎలాగు పాలించునంటే ఇటు కుటుంబం యొక్క పరిపాలనకు అటు సంఘ పాలనకు లింక్ ఉంది. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న దైవ జనాంగం ఎవరైనా ఉంటే మీరు కూడా తెలుసుకోవాలి. నేను సేవ చేస్తా ఎగిరి గంతులేస్తున్నావు. ముందు కుటుంబంలో చేయి సేవ. కుటుంబంలో గట్టు, ముందు కుటుంబంలో ఫస్ట్. నేను గుర్తుపెట్టుకోండి, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను సంఘమును కట్టడం అనేది కాదు, కానీ దేవుడు నా చేత కట్టించిన మొదటి సంఘము నా కుటుంబమే. ఆ కుటుంబంలోని వ్యక్తుల్ని కట్టడానికి నేను చాలా విరిగిపోవాల్సి వచ్చింది. వాస్తవంగా వాళ్ళందరికంటే పెడద్రవం, నడమంత్రం, ఇడిమేళం మొత్తం కలగలిపి పుట్టినోడు నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? కానీ అవన్నీ విరిగిపోవాల్సి వచ్చింది నేను వాళ్ళని గెలుచుకోవటానికి. నేను నిజంగా మారిన విషయం వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్టు, కుటుంబం విషయంలో నేను చింత కలిగి ఉన్నట్టు, చిత్తశుద్ధి కలిగి ఉన్నట్టు, దైవభక్తి విషయంలో నేను రాజీ లేకుండా దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్న విషయం అదంతా కూడా వాళ్ళకి అర్థమయ్యిందాక నాకు చాలా రిస్క్ అయింది. కానీ ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను తెలుసా? సంఘాన్ని కట్టాలి, వీళ్ళని కట్టి సంఘాన్ని కట్టాలని కాదు. వీళ్ళని నశించిపోనీయకూడదు, వీళ్ళ నరకానికి పోనీయకూడదు, వీళ్ళలో ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకూడదు. నేను ఎక్కడ తప్పటడిగేసినా వీళ్ళని నేను లాస్ చేసుకుంటాను. కాబట్టి నా అడుగులు ఎక్కడ జారకూడదు. నేను ఎక్కడన్నా అడుగులు జారానా, మాటలో కానీ క్రియలో కానీ ఎక్కడన్నా కానీ నేను భక్తిని తప్పిపోయానా, దేవుని యందు నిష్టను తప్పిపోయానా, వీళ్ళు లెక్క చేయరు. వీళ్ళు ముందే తేడాలు, ముందే రివర్సులు. వీళ్ళు లెక్క చేసే మనుషులు కాదు. ఎందుకంటే ఆ పెడల్లోంచే ఈ పెడ వచ్చింది. స్తోత్రం, అవునా? అంత అప్పట్లో పెడా మినిస్ట్రీస్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా అట్లాంటి వాళ్ళు తగిలితే అదే మినిస్ట్రీ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏ జాతోడుగా ఆ జాతి. భక్తి కలిగిన భక్తులకి భక్తులు. పెడవారానికి వచ్చారనుకప్పుడు పెడా మినిస్ట్రీస్, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్, పెడా మినిస్ట్రీస్ అయింది అన్నమాట. దేవునికి స్తోత్రం. చెప్పనా, గట్టి చెప్పనా, దేవునికి మహిమ చెల్లించండి. నేను చెప్పే ఈ విషయాన్ని బాగా ఆకలింపు చేసుకోండి. గతంలో కొన్నిసార్లు టచ్ చేశాను, కానీ ఈ కోణంలో చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను. నా అన్న కుటుంబాన్ని, ఆడపిల్లల కుటుంబాన్ని, నా తల్లిదండ్రుల్ని, నా భార్య బిడ్డల్ని మొత్తాన్ని బ్యాలెన్స్ చేయడానికి నేను అన్ని విషయాలలో విరిగిపోవలసి వచ్చింది. నిజంగా చెప్తున్నా. పవన్ గాడు కాలేజీకి వెళ్ళాడు. ఆమె ఏం చేసినట్టు చూసుకోకుండా రాలేదని ఫోన్ చేసింది. ఇక నేను యుద్ధానికి సిద్ధమయ్యా. కాలేజీ కానీ వెళ్ళి వీడు ఎక్కడ తిరుగుతున్నాడు, కాలేజీకి వెళ్ళలేదంటే అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏమో జాయిన్ అయినట్టున్నాడు. అరా సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. ఇక నేను ఖచ్చితంగా ఇప్పుడు ఆయుధ దాడి చేయాలన్నట్టుగా రెడీ అయి ఉన్నాను. నేను రాగానే ఉరుకుతా వెళ్ళాడు మీదకి. ఆడికి వెళ్ళావు, కాలేజీకి వెళ్ళి వస్తున్నా అన్నాడు. మరి రాలేదని ఫోన్ చేసింది. ఆ సోది మోకంది చూసుకోకుండా ఫోనే చేసేసింది. ఒక కొట్టడానికి రెడీ వెళితే వాడు నానా కొట్టు ఒక్క మాట, కొట్టు ఒక మాట, ఆ మాట విని కొట్టు, ఒక్కసారి ఫోన్ చేయి, మళ్ళీ ఒక్కసారి ఫోన్ చేయి, రిజిస్టర్ ఉంటుందిగా, హాజరు ఉందో లేదో చూడమను, కరెక్ట్గా తెలుసుకొని మళ్ళీ నాకు నువ్వు నన్ను కొట్టు పర్వాలేదు అన్న నిలబడి. వాడు ఎక్కువ తక్కువ మాట్లాడాలి, ఒక్క మాట అన్నాడు. ఏంది ఇంత గట్టి చెప్తున్నాడు అని ఒక అడుగు వెనక్కి వేసాను. ఒకవేళ తొందరపడి దెబ్బ కొడితే, ఒకవేళ వాడు వెళ్ళి ఉంటే నేను దోషిని అవుతాను.
ఇప్పుడు మీదకి వెళ్ళింది తప్పు అయిద్ది. కాబట్టి కనుక్కుందామని మళ్ళీ ఫోన్ చేపిస్తే సారీ సార్ వచ్చాడంట అంది. అడుపులో మండి ఏం తింటున్నావు నువ్వు? సారీ సార్ వచ్చాడంట అని ఒక మాటతో కొట్టేశావు. నేను తొందరపడి ఒక దెబ్బ కొడితే నా లైఫ్ లాంగ్ వాడికి నా మీద రెస్పెక్ట్ పోయేది. పనికి మాలిందానా? మా నాన్న తొందరపాటున చేయి చేసుకుంటాడు, వెనక ముందులు ఆలోచించడు. మా నాన్న తొందరపాటు ఎక్కువ, న్యాయ విచక్షణ తెలియదు, మంచి చెడులు వివేచన లేకుండా తనకు అధికారం ఉందని పెద్దవాడని ముందు తొందరపడి దుందుడుగ్గా స్పందిస్తాడే. తప్పుడు మనిషి అనుకుంటాడు వాడు. ఇది జీవితానికి సంబంధించిన విషయం, విలువలకు సంబంధించిన విషయం. రాలేదన్నది నువ్వే వచ్చాడండి సార్ మర్చిపోయాను చూడ సార్, ఇంకోసారి అట్లా చేయొద్దండి, సారీ సార్. చిన్న విషయమే కదా అది, చిన్న విషయమేనా? ఆ తర్వాత నేను సారీ నాన్న అన్నాను, పోయి క్షమాపణ అడిగాను వాడిని. క్షమించరా, నేను కొట్టేసేవంట. నేను తగ్గించుకుంటే ఏమైంది, నా కిరీటం కింద పడిందా? అప్పుడు వానికి అర్థమైంది, తొందరపాటున వచ్చినా నేను చెప్పిన మాట మా నాన్న విన్నాడు, ఆలోచించాడు, వాస్తవాలు తెలుసుకున్నాడు. తేడా పడ్డదాన్ని మళ్ళీ బిర్రుగా ఉండలేదు, వచ్చి సారీ నాన్న అన్నాడు. నాన్న అంతటి వాడై ఉండి తగ్గించుకొని క్షమాపణ అడిగాడు. ఏముందిలే నాన్న, గౌరవం. నాన్న తొందరపడ్డాడు. నాన్న ఎంత కీలకమైన విషయం నాన్న ఇది. భాగస్వామి విషయంలోనైనా, బిడ్డల విషయంలోనైనా ఒకసారి మనం గౌరవం పోగొట్టుకుంటే తెచ్చుకోగలమా నాన్న? మనం పిల్లల హృదయాల్లో దురభిప్రాయం ఏర్పడితే మళ్ళీ బ్యాలెన్స్ అయిద్దా నాన్న? ఒక తల్లిగానైనా తండ్రిగానైనా సామాన్యులకే ఉండదైతే నువ్వు దైవజనుడివి, దైవజనురాలివి. నువ్వు నీ బిడ్డలకు మాదిరివి. నువ్వు నిన్ను చూసి ఫాలో అవుతారు, మా అమ్మ ఇలా, మా నాన్న ఇలా అని. లోకం కాదు ముందు ఒప్పుకోవాల్సింది నిన్ను దైవజనుడుగా, దైవజనురాలిగా. నా తమ్ముడు, నీ భార్య ఒప్పుకోవాలి నువ్వు దైవజనుడు అని. నా చెల్లి, నీ భర్త ఒప్పుకోవాలమ్మా నువ్వు దైవజనురాలు అని. నా తమ్ముడు, చెల్లి, మీ ఇద్దరిని నీ బిడ్డలు ఒప్పుకోవాలి, మా అమ్మ నాన్న దైవజనులు, దేవుని మనుషులు, దేవుని సంబంధులని. అప్పుడు పిల్లలు మీకు అంకితం అవుతారు, మీరు పిల్లలకు అంకితం అవుతారు, ఇద్దరు కలిసి దేవునికి అంకితం అవుతారు. ఒక బలమైన సేవ జరిగిద్ది. నీ బిడ్డలు కూడా రత్నాల్లాగా తయారవుతారమ్మా. నీ బిడ్డలు కూడా ఆత్మల భారంతో పనిచేస్తారమ్మా. నీ బిడ్డలు కూడా దేవుని కొరకు భగ్గున మండుతారమ్మా. సాక్ష్యం విషయంలో నీకెంత ప్రెజర్ ఉందో నీ పిల్లలు కూడా అదే మైండ్ వచ్చిద్దమ్మా. వాళ్ళు కూడా ఆ విషయాల్లో బ్యాలెన్స్ అవుతారు. తెలిసి తెలియని తప్పులు జరిగిన అవి నీ కంటబడిన తొందరపాటున అడుగులు వేయకుండా బిడ్డల్ని గద్దించుకొని కంట్రోల్ చేసుకొని వదిలిపెట్టకూడదు, బ్యాలెన్స్ చేయాలా. ముందుగానే హెచ్చరికలు చేసుకుంటా పిల్లల్ని, కుటుంబాన్ని ఫస్ట్ కట్టాలి. ఏలటం, నాయకత్వం, ఒక లీడింగ్ మైండ్ అనేది ఫస్ట్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నువ్వు విజయవంతం కాగలిగితే ఖచ్చితంగా ఒక బలమైన సేవను చేయగలుగుతావు. అక్కడ నువ్వు కానీ దెబ్బతిన్నావంటే వాక్యం చెబుతాడు, అన్నయ్య అన్నీ బాగానే ఉంటాయి, పెడ అన్నయ్య ఆయన పట్టిన దానికి 3 అంటాడు, ఎన్ని చెప్పినా వినడు, సోది మైండ్. ఏం చేద్దాం? అట్టయితే సంఘం మరి అందుకేనన్నా ఫస్ట్ చాలామంది వచ్చారు, ఇప్పుడు చాలామంది ఆగిపోతున్నారన్న. ఎందుకంటే ఏదో మాట్లాడతాడు, ఇట్లా కాదయ్యా అంటే నా మీద కోపడతాడు, చెప్పింది వినడు, విశ్వాసం మీద ఎగబడతాడు. ఎట్లుండాలన్నా మనం అని ఈ బిడ్డ నాకు చెబుతుంటే ఇక ఎట్లా సేవ చేస్తాడు? బయట నుంచి బోల్డంతమంది దైవజనులు కలిసి వెళ్తుంటారు కదా, వాళ్ళ పరిచయాల గురించి అడిగినప్పుడు నాకు వచ్చే సమాధానాలు బ్యాలెన్స్ అవ్వాలన్నా ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్యామిలీ కట్టబడాలి. సేవ చేసే వాళ్ళకి, చేయాలనుకునే వాళ్ళకి ముందు దైవజనుడు, ఆత్మీయ నాయకుడు అనేవాడు ఎక్కడో మహాకూటాల్లో పుట్టాడండి. చిన్న ఇంట్లో ఒక చిన్న కుటుంబ ప్రార్థనలో పుడతాడు నాయకుడు. అక్కడ తయారవుతాడు, వాళ్ళ హృదయాలను గెలుస్తాడు ఫస్ట్. ఆ తర్వాత ఆ కుటుంబం బలపడి కలిసి దేవునితో ఉంటున్నప్పుడు వాళ్ళని బట్టి సమాజం కదులుతుంది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు అట్లా అది ఎంతకైనా దేవుడు తీసుకెళ్తాడు.
అయితే ఆ విధంగా భార్యా బిడ్డల్ని అలాగే భర్త పిల్లల్ని కట్టుకోవడానికి, వాళ్ళని జయించడానికి వినండి అమ్మా, మీరు వినండి, మనం విరిగిపోవాలి. ఎంత విరుగుతామో అంత విశ్రాంతిలో ఉంటాం, ఎంత విరుగుతామో అంత విజయాన్ని చూస్తాం. విరిగిన వాడే విశ్రాంతిలో ఉంటాడు, విరిగిన వాడే విజయం చూస్తాడండి. ఇది దేవుని లెక్క. కానీ ఏం చేద్దాం, కొన్నిట్లో విరుగుతాం, కొన్నిట్లో విరగం. నేను చెప్తున్నాను, అన్నిట్లో విరిగిపోవాలి. నువ్వు ఎంతగా విరుగుతావో అంతగా ముందు ఇంటి వారిని గెలవగలుగుతావు, అంతగా సమాజాన్ని గెలవగలుగుతావు. విరక్కపోతే కష్టం. ఇక అబ్రహాం జీవితం మీరు చూసినా, నోవా జీవితం చూసినా, నోవా ద్వారా ఫ్యామిలీ పట్టబడింది, కాపాడబడింది. చివరికి ఆ ఫ్యామిలీలో నుంచి, షేములో నుంచి అబ్రహాం వచ్చాడు. ఓకేనా? అబ్రహాం ఫ్యామిలీని కట్టుకున్నాడు. భార్య ఎంత గౌరవం అంటే అబ్రహాం అంటే శారాకి. శారా 3 మానికల మెత్తని పిండి తీసుకొని త్వరగా రొట్టెలు కాల్చని ఎండవేళ చెప్పాడు. ఎండవేళ ఏనా ఎప్పుడు పడితే అప్పుడు చెబుతావు. ఇప్పుడా 3 మానికల మెత్తని పిండి కలపడం అంటే చిన్న విషయమా? కిలో పిండికే కుస్తీలు పడతారు ఆడవాళ్ళు. 3 మానికలు అంటే 6 కిలోలు. కలుపు, చెయ్యి రొట్టెలు నువ్వు కాల్చమన్నాడు. ఆ ఎండవేళ 3 మానికల మెత్తని పిండి తీసుకొని కలిపి రొట్టెలు రెడీ చేసింది. ఆయన పోయి దూడను సిద్ధం చేశాడు. తీసుకొచ్చి దేవుని ముందు ఉంచి తిని ఆశీర్వదించి ఆ సంవత్సరం ఫలం ఇచ్చిపోయాడు ఆయన. భాగస్వామిని ఎలా మౌళ్ళు చేసుకోవాలి? మన ఇంటికి అనేక మంది బిడ్డలు వస్తారమ్మా. దీనిలో వస్తారు, గనులు వస్తారు, రకరకాల వాళ్ళు వస్తారు. ఎవరు వచ్చినా ఆతిథ్యం చేయాలి మనం. ఇదిగో ఈ డబ్బులు దగ్గర పెట్టుకో, ఈ డబ్బులు దగ్గర పెట్టుకో. ఎవరన్నా వస్తే నాతో మాట్లాడడానికి కూర్చున్నప్పుడు ఒక ఛాయ్ పెట్టివు, పాల ప్యాకెట్ తెప్పించు, ఇదిగో అట్లాంటి వాటికి ఉపయోగించు. మధ్యాహ్నం లంచ్ టైంలో వస్తే ఎవరో ఒకళ్ళని పంపించి అంత ఆహారం తెప్పించు. నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు ఈ పనులు చేయాలి, ఇదిగో ఈ డబ్బులు దగ్గర పెట్టుకో అని కుటుంబానికి నేర్పుకోవాలి. నేర్పుకున్నాడు అబ్రహాం. అబ్రహాంలోంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులోంచి యాకోబు వచ్చాడు, యాకోబులోంచి 12 గోత్రాలు, అందులో యూదా గోత్రం, అందులోంచి రక్షకుడు వచ్చాడు. ఇక్కడంతా సింగిల్ పర్సన్స్ లేరండి, అంతా కుటుంబ నేపథ్యాలే కనపడతాయి మీకు. చూడండి, అన్ని ఆశీర్వదించబడిన కుటుంబాలన్నీ క్రమక్రమంగా వస్తే అందులో నుంచి ఆయన వచ్చాడు లైన్లోకి. దేవునికి మహిమ చెప్దామా? ఒకసారి 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఆడపిల్లల విషయంలో కూడా చెప్తున్నాను నేను, పురుషులే కాదు స్త్రీలు కూడా అణకువయు స్వస్థ బుద్ధియు గలవారే. స్త్రీలు కూడా విరిగిపోవాలి.